శ్రోతలకు నా హృదయపూర్వక నమస్కారములు. మన శ్రోతలలో కొంతమంది కొన్ని రకాల ప్రశ్నలు పంపటం జరిగింది. అన్ని ప్రశ్నలు ఇంచుమించు ఒకే రకంగా ఉంటున్నాయి. అంటే ఇవి చాలా కాలం నుంచి పంపుతున్నారు. మరలా కొంతమంది రిపీట్ చేస్తూ అదే అడుగుతున్నారు. అందువల్ల మరలా ఇది ఒక శీర్షికగా చెబుతున్నాను. ఇంతకుముందు అనేక సందర్భాలలో ఆహార విషయాల గురించి శీర్షికలు చెప్పటం జరిగింది. అయితే చాలామంది విని ఉండరు. ఇంకోటి ఏంటంటే, మనం చెప్పుకునేది ఏదైనా కూడా ఆధ్యాత్మిక చదువులో భాగంగా స్వీయ అంతర్గత వ్యక్తిగత చదువుగా, అంటే మన గూర్చి మనం చదువుకుంటున్నాం. మన జీవన విధానం, మన ప్రవర్తన తీరు, మన శరీరము, మన మనసు, మన బుద్ధి, మన అహంకారము, మన ప్రాణశక్తి, మనకి ప్రపంచంతో ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలలో మన వ్యవహార శైలి, ఇలా సంపూర్ణంగా మన గూర్చిన మనం చదువుకునే చదువు ఇది. కాబట్టి ఒకవేళ చెప్పిన శీర్షికలే అయినా మరలా అటువంటి ప్రశ్నలే వస్తున్నా కూడా సమాధానాలు వీలున్నంత వరకు చెబుతూనే ఉంటాను. కారణం ఏంటి అంటే, మననముగా ఉంటుంది. ఎన్నిసార్లు చెప్పుకున్నా మనమేం ఒక శీర్షికతో లేదా ఒక 100 శీర్షికలతో 1000 శీర్షికలతో మారిపోవటం అనేది ఉండదు. ఎవరికి వాళ్ళు, అంటే ఎందుకు ఉండదంటే, విన్నంత మాత్రాన చదివినంత మాత్రాన మారిపోవటం ఎప్పటికీ ఉండదు. అలా ఉంటే ప్రపంచం అంతా ఎప్పుడూ మారిపోయి ఉండేది. అందరూ ఏదో ఒక మతాన్ని వింటూనే ఉన్నారు, ఏదో ఒక మతాన్ని దైవాన్ని అనుసరిస్తూనే ఉన్నారు. అవన్నీ వింటూ తెలుసుకుంటూ చదువుకుంటూనే ఉన్నారు. కానీ ప్రపంచం, మానవుల పరిస్థితి, వాళ్ళ హృదయాలలో ఉన్న చెడు తొలగిపోలేదు. ముందు చెడు తొలగిపోవాలి. అది స్వప్రయత్నము చేత మాత్రమే జరుగుతుంది. ఎవరికి వాళ్ళు స్వప్రయత్నం చేసుకోవాలి. దానికోసమే ఆధ్యాత్మిక చదువు ఉపయోగపడుతుంది. అంటే మీరు ఇప్పుడు ఈ ఆధ్యాత్మిక చదువు అనేది, చదువు అన్న భావన కలగాలని చదువు అని జోడించాను దానికి, ఆధ్యాత్మికతకు. మీరు వేరే మహాత్ముల దగ్గర విన్నా, మహాత్ములు రచించిన పుస్తకాలు చదువుకున్నా, ఏ గురువులను అనుసరించినా, ఏ మతాలను అనుసరించినా, ఏ మార్గాలను అనుసరించినా, ఏ ఆచార సాంప్రదాయాలు పాటించినా, ఏ బోధలు ఎక్కడ వింటున్నా, ఏ మంచి విషయాలు ఎక్కడ తెలుసుకుంటున్నా, దైవీపర ఆధ్యాత్మిక మార్గాలలో అవన్నీ మన జీవితంలో మనం ఎలా ఉంటున్నామనేది గమనించుకుని మనలోని చెడును పోగొట్టుకోవటానికి, మంచిగా జీవించటం అనేది మనం ఆచరించడానికి, ఇది దాని ప్రథమ ఉద్దేశం. ఎందుకనంటే మనిషి ఎప్పుడు మంచిగానే జీవించాలి. మంచి అనేది మనిషికి తెలుసు, చెడు అనేది మనిషికి తెలుసు. జంతువులకు మంచికి చెడుకి విచక్షణ తెలియదు. జంతువులకి విచక్షణ జ్ఞానం లేదు. అవి నియమించిన, అంటే నియమిత జీవితాన్ని జీవిస్తాయి. ఇప్పుడు పాములు ఉన్నాయి అనుకోండి, ఏ కప్పలను, ఏ చిన్న చిన్న జంతువులను పట్టుకొని తిని బతకాలి అంతే. కొండ చెలువలు ఉన్నాయనుకోండి, పెద్ద పెద్ద జంతువులను కూడా మింగేస్తాయి. అదేంటి, సృష్టి నిర్మాణంలోనే ఆ తీరు అలా ఉంది. దాన్ని మనం మార్చడం కుదరదు. ఇప్పుడు అది క్రూర జంతువు, విష జంతువు అని మనం పేరు పెట్టుకున్నాం, మనం జాగ్రత్తగా ఉండటానికి. అలాగే అనేక రకాల క్రూర జంతువులు ఉన్నాయి. సింహము, పులి, ఇలా అడవుల్లో బోల్డ్ ఉంటాయి. ఇవన్నీ కూడా వేరే జంతువుల్ని తిని బతకాల్సిందే. వాటికి మాంసాహారమే ఆహారం, ఇంకో విధానం లేదు. కాబట్టి పులి తప్పు చేస్తుందా రైట్ చేస్తుందా అనేది లేదు, సింహం తప్పు చేస్తుందా రైట్ చేస్తుందా అనేది లేదు. అందుకని జంతువులు పాపపుణ్యములకు అతీతమైన జీవితం జీవిస్తున్నాయి. ఒక్క మనుషులు తప్ప సృష్టిలో ఉన్న దేనికి పాపము లేదు, పుణ్యము లేదు. ఎందుకంటే నియమిత విధానములో, అంటే ప్రకృతి వాటిని ఎలా నియమించిందో, నిర్ధారించిందో అలాగే నడుస్తున్నాయి అంతే. అది వాటికి ఇవ్వబడినటువంటి శరీర నిర్మాణమును బట్టే ఉన్నాయి. ఒకవేళ రాళ్ళు అయితే రాళ్ళు, రప్పలైతే రప్పలు, మట్టి అయితే మట్టి, నీళ్ళు అయితే నీళ్లు, పంచభూతాలు ఏవైతే అవి, జంతువులు అయితే జంతువులు, చెట్లు అయితే చెట్లు, గ్రహగోళ నక్షత్రాలు అయితే గ్రహగోళ నక్షత్రాలు. ఒక మనిషి తప్ప సృష్టిలో కనబడే సమస్తం జడములు, చైతన్యములని మనం పేర్లు పెట్టుకున్న ఏవైనా, క్రూర జంతువులు, సాధు జంతువులని మనమే పేర్లు పెట్టుకున్నాం, జడములు, చైతన్యములని మనమే పేర్లు పెట్టుకున్నాం. ఈ పేర్లన్నీ మనకి
అర్థం అవటం కోసం మనం ఏర్పాటు చేసుకున్న వ్యవస్థ. అందుకని పేర్లను, భాషను, ఈ గ్రంథాలను, విషయాలను పట్టుకొని వేలాడబాకండి. దేన్ని పట్టుకు వేలాడాలంటే వీటన్నింటి ద్వారా గ్రహించినటువంటి మంచిని జీవితంలో ఆచరించాలి అని మంచిని పట్టుకు వేలాడండి. చెడును వదిలేయాలి అని మీలో చెడును తరిమి కొట్టండి. ఎవరిలో చెడును కాదండి, ఇంకొకళ్ళ చెడుని ఎవరో పోగొట్టలేరు. అసలు ఇంకోళ్ళు చెడు ఉందో లేదో కూడా మనకు తెలియదు, మనం భావించుకుంటాం అంతే. చెడుని మనం భావించుకుంటాం, అది అందువలన చెడు ఉందో లేదో కూడా తెలియదు మనకి. మనలో చెడు ఉందో లేదో మనకు తెలుసు, ఖచ్చితంగా తెలుసు. అందుకని ఆధ్యాత్మిక చదువు అనేది మనను మనం సంస్కరించుకోవటానికి నెంబర్ 1. నెంబర్ 2, మన యొక్క సంపూర్ణతను మనం తెలుసుకోవడానికి. మనకు మొత్తం మనం తెలుసు అనుకుంటున్నాం, అసలు తెలియదు మనకు. మనం ప్రాబ్లం అక్కడ వచ్చింది, తెలియకపోవటం వల్లనే తప్పులు చేస్తున్నాం, చెడు చేస్తున్నాం. తెలిస్తే చెయ్యం. నొప్పు కాలుతుంది అని తెలిసిన వాళ్ళు ఎవరు నొప్పును పట్టుకోరు. నొప్పు కాలుతుంది అన్న అనుభవం అంతకుముందు లేదనుకోండి, చిన్నపిల్లలు వెళ్ళి గబుక్కుని పట్టుకుంటారు. ఎవరో పట్టుకోవటం కాదు. నా చిన్నతనంలో నేనే, మాది చాలా పల్లెటూరు, కుగ్రామం ఎక్కడో ఒకప్పుడు, అంటే నేను పుట్టిన ప్రదేశం. మా అమ్మగారు కట్టెల పొయ్యి మీద వండుతున్నారు, ఏదో వండుతున్నారు, కట్టెలు పోయేది, నిప్పులు భగభగా మండుతున్నాయి. నాకు తెలియదు, కొంచెం విషయం గుర్తుంది, బాగా చిన్నదనం. ఎవరో నాకు ఒక పెద్ద లక్ష్మీ బాంబు ఇచ్చారు. దీపావళికి కాల్చేటువంటి లక్ష్మీ బాంబు, చాలా పెద్దది, ఇలా చేత్తో పట్టుకుంటే చాలా పొడుగ్గా ఉంది, అది కూడా గుర్తుంది నాకు. అది ఇచ్చారు. అది ఇచ్చి ఇది కాల్చుకోమన్నారు. మా అమ్మగారు ఏదో పొయ్యి కాడ వండుతున్నారు. మా అమ్మగారు అప్పుడే పొయ్యి దగ్గర నుంచి లేచి పక్కకి వెళ్ళారు. నాకు తెలియక నొప్పు కంటిస్తే పేలుతుంది అనే విషయం తెలుసు కనుక నా చేతిలో పట్టుకొని వెళ్ళి ఆ పొయ్యిలో పెట్టాను. నా చేతిలోనే పేలిపోయి చెయ్యి బద్దలైపోయింది. అది నా చేతిలోనే పేలిపోయింది. అంటే నాకు తెలియదు, డైరెక్ట్గా పట్టుకున్నాను అలా. అదే తెలియనితనము అంటే. తెలియనితనం అంటే కానీ మిగిలిన వాళ్ళకి తెలుసు. ఇప్పుడు నాకు అది ఎవరు ఇచ్చారో వాళ్ళకు కూడా తెలిసే ఉంటుంది, అలా చేతితో కాల్స్తాడని అనుకుని ఉంటారు వాళ్ళు. కానీ ఎంత చిన్న వయసు అంటే తెలియని వయసు, చేత్తో పట్టుకొని నొప్పుల పొయ్యిలో పెట్టేశాను తీసుకెళ్ళి. ఆ చేతితో నేను ఎన్నాళ్ళు బాధపడ్డానో నాకు అసలు గుర్తు కూడా లేదు ఇప్పుడు. కానీ అది కాల్చిన విషయం, అప్పుడు నేను బాధపడిన విషయం, మా ఇంట్లో వాళ్ళు నన్ను పట్టుకొని పరిగెత్తుకుంటూ హాస్పిటల్స్కి తీసుకెళ్ళిన విషయం, అవి కొన్ని మెమరీలో గుర్తున్నాయి. బాగా చిన్నతనం అక్కడక్కడ మెమరీలో గుర్తున్నాయి. అలాంటి తెలియనివి ఎన్నో చేశాం జీవితంలో. అలా ఇప్పుడు నేను వెనక్కి వెళ్ళి చూసుకుంటే, ఇప్పుడు నాకు 55 సంవత్సరాలు. అలా నేను వెనక్కి వెళ్ళి చూసుకుంటే నా జీవితంలో తెలియక నేను చేసిన పొరపాట్లు ఎన్నో ఉన్నాయి. 1 కాదు 2 కాదు, లక్షలు ఉన్నాయి ప్రతి చిన్న విషయంలోంచి. అది తెలుసుకున్నాక అరే ఇలా చేశామే అనే తెలుసుకున్నాక తెలిసినాక అనిపిస్తూ ఉంటుంది. కాబట్టి ఎప్పుడూ తెలుసుకోవటం అనేది మనం సంస్కరించుకోవటం. అది ఏ విషయం కాదు, ఏ విషయమైనా ఎక్కడైనా లిమిటెడ్నెస్ ఏం లేదు. దాన్ని తెలుసుకోవటమే జ్ఞానం, తెలుసుకోవటమే సంస్కరించుకోవటం. తెలుసుకున్న దానిని ఆచరించగలిగిన వాడు సాధకుడు. ఇప్పుడు చిన్న చిన్న విషయాలు ఉన్నాయి, నొప్పి కాలుతుందని తెలుసుకున్నాం అనుకోండి, వాడు సాధకుడేం కాదు, అది తనకు ప్రమాదం కనుక కమ్ముట్టుకోడు. అలా చాలామంది చిన్న చిన్న విషయాలు తెలుసుకొని ప్రమాదాలు తెచ్చుకోరు. అది సహజ జీవితంలో వాళ్ళంతా సాధకులు కాదు. సాధకులు అంటే ఎవరంటే తెలుసుకున్న విషయములను తమలోని చెడును పోగొట్టుకుని ఇతరులకు ఎటువంటి హాని జరగకుండా తమలో ఉన్నటువంటి చెడు గుణములను, చెడు బుద్ధులను, చెడు సంస్కారములను ఇతరులకు హాని చేసే తమ స్వభావమును మార్చుకునేవాడు. చెడు అంటే ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, మీ వలన ఇతరులకు నష్టం జరుగుతున్నప్పుడే అది చెడు. మీ వలన ఇతరులకు ఇబ్బంది కలుగుతున్నప్పుడే అది చెడు. మీ వలన ఇతరులకు ఎటువంటి సమస్య కలుగుతున్నా, అది చిన్నదైనా సరే, అది చెడు. ఒక్కొక్కసారి కొంతమంది ప్లాన్ చేసి నష్టపరుస్తూ ఉంటారు, మన పక్కనే ఉంటారు, మనతోనే ఉంటారు, నష్టపరుస్తున్నారని కూడా మనకు తెలీదు. మన మీద అలా ఎత్తుకుపై ఎత్తులేస్తూ ఉంటారు, అంటే కుటిల నీతులు వాడుతూ ఉంటారు. అది కూడా చెడే.
ఇవన్నీ ఎవరికి తెలుస్తాయి అంటే బయట వాళ్ళకి కొంత తెలియచ్చు మనం చెడు చేసేసినాక. ఇప్పుడు సిగరెట్ కాల్ చేస్తున్నాడు అనుకోండి, చూశారనుకోండి, అరే ఇటు సిగరెట్లు కాలుస్తున్నాడని తెలుస్తుంది. మందు తాగుతున్నప్పుడు చూశారనుకోండి, మందు తాగుతున్నాడని తెలుస్తుంది. విడిగా తెలియదుగా. విడిగా వాళ్ళ తప్పులో ఒప్పులో మనకలా తెలుస్తాయి. అలాగే ఎవరైనా తప్పు చేసేసినప్పుడు కానీ తప్పు చేస్తున్నప్పుడు చూస్తే కానీ మనకు తెలుస్తుంది, ఇతరులకు తెలుస్తుంది. కానీ మనలో ఉన్న ప్రతి తప్పు ప్రతి చెడు ఆలోచన రూపంలో పుట్టగానే తెలుసు మనకి, క్రియ కూడా చేయక్కర్లా. అందుకని మనమే సంస్కరించుకోవాలి. ఎవరి వల్ల కాదు అసలు సంస్కరించటం. ఎవరూ నిన్ను సంస్కరించలేరు. ఎందుకంటే నువ్వే నీకు తెలుసు. నువ్వు అసలు ఒక ఆలోచన చేయగానే దానిని క్రియారూపంలోకి తీసుకొచ్చి ఆ చెడు చెయ్యకముందే నీకు లోపల తెలుసు. సపోజ్ మంచి అనుకోండి, అసలు చెప్పక్కర్లా, మంచి గురించి ఇంక మాట్లాడుకోవడం ఎందుకు, మంచే చేయాలని కదా. కాబట్టి మంచి ఆలోచనలు మంచి క్రియల గురించి మాట్లాడుకోవక్కర్లు. అసలు ఎప్పుడు మంచిగానే జీవించాలి బ్రతుకున్నంతకాలం. చెడును తొలగించుకోవాలి. అందుకు ఆధ్యాత్మిక చదువు. చెడును తొలగించుకోవటానికి అసలు ఎక్కువ చెడు చేసేది ఎందుకంటే సంపూర్ణమైనటువంటి జ్ఞానం లేకపోవడం వల్ల, విషయములు తెలియకపోవటం వల్ల చాలా చెడులు తెలియక చేస్తూ ఉంటాం. దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుందని మనకు తెలియదు. కొన్ని తెలుసుకుని కావాలని కూడా చేస్తూ ఉంటారు, తెలిసి కావాలని చేస్తూ ఉంటారు. కానీ కొన్ని తెలియక కూడా చేస్తుంటాం. ఇప్పుడు కావాలని తెలిసి కావాలని చేసినా తెలియక చేసినా జ్ఞానాన్ని తెలుసుకుంటూ ముందుకు వెళితే నిజమైన జ్ఞానాన్ని తెలుసుకున్న ఎవడో చెడు చేయలేడు. ఎందుకనంటే చెడు అనేది కర్మ సిద్ధాంతపు తరాజులో త్రాసులో తక్కెటలో ఉంది. ధర్మకాట అక్కడ ఉంది. నువ్వు ఎంత చెడు చేశావో అంత చెడు నువ్వు అనుభవించక తప్పదు. ఏ రూపంలో అయినా అది రూపం మార్చుకొని రావచ్చు, అదే రూపంతో రావచ్చు, అప్పుడే రావచ్చు, లేదా తర్వాత జీవితంలో ఎప్పుడైనా రావచ్చు. కానీ నువ్వు అనుభవించకుండా అయితే తప్పదు. ఈ శరీరం వదలవు, అనుభవించినాకే వదులుతావు. ఇది కర్మ సిద్ధాంతపు సూత్రం. ఇది సృష్టిలో ఉంది. అక్కడ దాకా తెలుసుకున్నారనుకోండి, ఇప్పుడు మరి తప్పులు చేసేవాళ్ళందరూ తెలియక చేస్తున్నట్టుగా, మోసాలు చేసేవాళ్ళందరూ తెలియక చేస్తున్నట్టుగా, అన్యాయాలు అక్రమాలు చేసేవాళ్ళందరూ తెలియక చేస్తున్నట్టుగా. అందుకని తెలుసుకోవటం అనేది ఎంత తెలుసుకోవాలి, ఎంతవరకు తెలుసుకోవాలి, ఏవేవి తెలుసుకోవాలి అంటే మొత్తం తెలుసుకోవాలి. నీకు సంబంధించిన సమస్తం తెలుసుకోవాలి. ఒక మనిషిగా నీ జీవితంలోని ప్రతి అంశం ప్రతి భాగం అన్ని క్షుణ్ణంగా తెలుసుకోవాలి. అందుకని ఆధ్యాత్మిక చదువు చదువుతూనే ఉండాలి. నువ్వు సంపూర్ణమైన మంచివాడిగా మంచిదానిగా మారిపోయే వరకు, నీలో సంపూర్ణంగా చెడు తొలగిపోయే వరకు తెలుసుకుంటూనే ఉండాలి. మనలో చెడు వలన ఇతరులకు నష్టం ఉందేమో, నాకు లాభం జరుగుతుందేమో అనుకోబాకండి. ఇతరులకు నష్టం అంటే చెడు తొలగించుకోవడం వలన ప్రపంచానికి ఏదో మేలు చేస్తున్నానేమో, ఇతరులను నష్టపరచకుండా ఉంటున్నానేమో, నేనేదో గొప్పవాడిని గొప్పదాన్ని మహాత్ముడిని మహాత్మురాన్ని అయిపోయాను అనుకోబాకండి. అసలు ప్రపంచంలో ఎవరు ఎవరిని నష్టపరచలేరు. అది మీకు అలా కనపడుతూ ఉంటుంది అంతే. సృష్టి అనేటువంటి ఒక నియమము, లేదా మీరు దేవుడు అనుకోండి, దేవత అనుకోండి, మతం అనుకోండి, మార్గం అనుకోండి, ఏదైనా అనుకోండి, ఆ శక్తి, దైవశక్తి, విశ్వశక్తి, సృష్టి శక్తి, దేవుడు అంటారా దేవత అంటారా మీ ఇష్టం. ఆ శక్తి నియంత్రణలో సృష్టి మొత్తం సాగుతున్నప్పుడు మనం ఎలా ఒక వ్యక్తికి హాని చేయగలం? ఉద్దేశపూర్వకంగా మనం ప్రయత్నించినా హాని ఎలా అవుతుంది ఆ వ్యక్తికి? చేయలేం. ఎందుకని మన కంట్రోల్లోనే మొత్తం లేదు కదా, మనం కూడా ఆ శక్తి కంట్రోల్లో ఉన్నాం. కనుక హాని చేశానని నువ్వు అనుకోవచ్చు, హాని జరుగుతున్నదని చూస్తున్న ప్రపంచాన్ని చూస్తే కనిపించవచ్చు, నాకు హాని జరిగిందని ఆ వ్యక్తి కూడా అనుకోవచ్చు. కానీ ఎవరు ఎవరికి ఇక్కడ హాని చేయలేరు. కానీ హాని చేసే ప్రయత్నం చేసిన వాళ్ళు ఎంత హాని చేశారో, ఎంత ప్రయత్నం చేశారో అంత హానిని వాళ్ళ జీవితంలో మాత్రం తప్పకుండా అనుభవిస్తారు. అది కర్మ సిద్ధాంతం. మరి జరుగుతున్నవి ఏంటని అడగబాకండి, విశ్లేషణలో ముందుకెళ్తే అన్నీ అర్థమవుతాయి. మీరే అర్థం చేసుకుంటూ వెళ్తే చదువు కదా అది. ఒక పేజీ చదివేసి ప్రశ్నలు వేసుకోకూడదు, మొత్తం చదువుకుంటూ వెళుతూ ఉంటే మనకే అర్థమవుతుంది.
ఇప్పుడు 35 సంవత్సరాల నుంచి చదువుతూనే ఉన్నా నేను. ఆ 35 సంవత్సరాల నుంచి చదువుతూ వస్తే ఏమర్థమైందంటే, ఊరికనే ఇదిగో మీతో ఈ 4 మాటలు మాట్లాడటానికి ఇంత అర్థమైంది అంతే. మీతో పంచుకుంటున్న ఈ 4 విషయాలు అంతే అర్థమైంది. అంతకు మించి నాకు ఏ అనుభవం అవ్వలేదు. నేను అసలు ఏ ఆత్మజ్ఞాన అనుభవం అవ్వలేదు, ఆత్మ అనుభవం అవ్వలేదు. నేను చాలా సామాన్యుడిని. మామూలు మనుషులకు ఉండేటువంటి అన్ని రకాల సమస్యలు ఉన్నాయి. ఇదొక చదువు అంతే. జీవితం మొత్తం చదువుకుంటానే వెళ్తాం. శరీరం ఉన్నంతకాలం ఏం చేస్తావు? బతుకున్నంతకాలం ఏం చేస్తావు? మంచో చెడో చేస్తూ ఉంటావు అంతేగా. శరీరం ఉందంటే అది క్రియ చేస్తూ ఉంటుంది. ఆ క్రియ ఏంటి? మంచిదో చెడ్డదో వద్దంతే. అంతకంటే ఇంకేం లేవు ఇక్కడ. మంచి అయితే క్రియ నీకు మంచి ఫలితాలు వస్తాయి, చెడు అయితే నీకు చెడు ఫలితాలు వస్తాయి. రెండవ వాళ్ళతో అసలు నీకు సంబంధం లేదు. నువ్వు రెండవ వాళ్ళకి మంచి చేసినా, నువ్వు రెండవ వాళ్ళకి చెడు చేసినా రెండవ వాళ్ళతో నీకు సంబంధం లేదు. నువ్వు మంచి చేస్తే నీకు మంచి వస్తుంది, నువ్వు చెడు చేస్తే నీకు చెడు వస్తుంది. ఆ కర్మఫలాన్ని నువ్వు తప్పించుకోలేవు ఎన్ని తెలివితేటలు వాడినా. ప్రాణం పోయే వరకు మనిషి ఇక్కడ కర్మ చేస్తూ ఉంటాడు అంతే, చిన్నదో పెద్దదో. కనుక శరీరంలోంచి ప్రాణం పోయే వరకు అంటే మరణం వరకు కర్మలే చేస్తాం కనుక ఆ కర్మలు సత్కర్మలై ఉండాలి. అందుకు ఆధ్యాత్మిక చదువు. అందుకని దాంట్లో మొత్తం అన్నీ తెలుసుకోవాలి. ఇప్పుడు మన సోదరులు అడిగినటువంటి కొంతమంది సోదరులు అడిగినటువంటి ప్రశ్నలు ఏంటంటే, పూజలు చేసేవాళ్ళు ఎటువంటి ఆహారం తీసుకోవాలి? మాంసాహారం తినవచ్చా? లేదా సాధకులు ఎటువంటి ఆహారం తీసుకోవాలి? మాంసాహారం సాధకులు తినకూడదని కొంతమంది చెబుతున్నారు కదా. శాకాహారం సాత్వికాహారం అంటున్నారు కదా, అదే తీసుకోవాలా? ఇలా ఆహారం గూర్చిన ప్రశ్నలు అనేకం ఉన్నాయి. మరి అనేక మతాలలో మాంసాహారం తింటారు కదా. మనుషులు చాలా మంది ఏ మతంలో ఉన్నా మాంసాహారం తింటున్నారు కదా, అది నిత్యం బయట అమ్ముతున్నారు కదా. అసలు జంతువులను చంపుట పాపం కదా, అలా చంపి తినటం ధర్మమేనా? ఇలా చిత్ర విచిత్రంగా అనేక ప్రశ్నలు ఉన్నాయండి ఆహార పదార్థాల గురించి. వీటిని విశ్లేషించుకుందాం. మనం స్టేట్మెంట్లు ఇవ్వడానికి మనం ఏమన్నా ఇప్పుడు ఈ విశ్వశక్తికి పైన కూర్చున్నటువంటి ధర్మరాజులమా, ధర్మదేవతలమా తీర్పులు చెప్పడానికి? మనను మనం మార్చుకోవడానికి, మనను మనం సరైన మార్గంలో ఉంచుకోవడానికి, మనలో ఉన్న చెడును మనం పోగొట్టుకోవడానికి ప్రయత్నించుకుంటున్న అతి సామాన్య మానవుల ముందు మనం అది గుర్తుపెట్టుకోండి. మనం ఏం గొప్ప కార్యం చేయట్లేదు. ఇప్పుడు ఏదో దైవభక్తిలోకి వెళ్ళిపోయి అవేవో పెద్ద గొప్ప కార్యాలు అనుకొని ఏదో భక్తి మార్గాలని, జ్ఞాన మార్గాలని, కర్మ మార్గాలని, యోగ మార్గాలని, మళ్ళీ వాటిల్లో గురువులని, మహాత్ములని, ఇవన్నీ ఏవో గొప్ప గొప్ప కార్యాలు చేస్తున్నాం అనుకుంటున్నారు. ఏ గొప్ప కార్యం చేయట్లా. ఈ మనుషులు చేయవలసిన పనులు, చేయదగిన పనులు మనిషి పనులేవి. మనం జంతువులం కాదు కదా. మనిషి అలాగే జీవించాలి. మనిషి తన సంపూర్ణతను తెలుసుకొని ఆ సంపూర్ణత్వంతో జీవించాలి. మనిషి అంటేనే మంచితనం. కాబట్టి మనకు మనమే మహాత్ములని, గురువులని పెద్ద పెద్ద పేర్లు బోర్డులు పెట్టేసుకోక్కర్లా. మనందరం మనుషులు. అలాగే మనం రాక్షసులని, నీచులని అలా కూడా తయారు చేసుకోక్కర్లా. అదంతా జంతు లక్షణం. మనిషి జంతు లక్షణాలను ప్రవర్తించినప్పుడు రాక్షసులు, నీచులు, చెడ్డవాళ్ళని పిలువబడతారు. కానీ జంతువులకి అది తప్పు కాదు. జంతులోకంలో వాటి నియమిత విధానం అలాగే ఉంది. మనిషిగా నీకు మంచి చెడు తెలుసు, నీలో విచక్షణ జ్ఞానం ఉంది కనుక నువ్వు మంచిగా ఉండాలి. కాబట్టి ఇక్కడ ఏదో అద్భుతమైనటువంటి సమాజానికి మేలు చేసేస్తున్నటువంటి గొప్పవాళ్ళము కాదు. అలానే నీచాతి నీచులుగా, జంతువులుగా ప్రవర్తించవలసిన అవసరము లేదు. ఒక సామాన్య స్థితిలో మనుషులందరూ ఒకటే. ఇంకా అనంత ఆత్మశక్తి ఎరుకకి వెళ్తే సృష్టి మొత్తం ఒకటే. అసలు ఒకే శక్తి అది. కనీసం మనుషులుగా మామూలుగా బతుకుదాం. మనకు మనం గొప్పతనాలు ఆపాదించుకోవద్దు, మనకు మనం తక్కువతనాలు ఆపాదించుకోవద్దు. మనం ఒక సమస్థితిలో మంచిగా బతికేలా ఉంచుకుందాం. గొప్పతనం ఆపాదించుకుంటే అహంకారం పెరుగుద్ది, అహంతో తప్పులు చేస్తావు. నేను మంచోడినని అహం, నేను గురువునని అహం, నేను మహాత్ముడినని అహం, నాకు ఏదో తెలిసిపోయిందని అహం. ఇప్పుడు నేను ఒక మార్గం తయారు చేస్తా, ఒక సిద్ధాంతం తయారు చేస్తా, ఒక పద్ధతి తయారు చేస్తా, ఒక విధానం తయారు చేస్తా, ఒక సమూహం తయారు చేస్తా, నా తెలివితేటలు ప్రజ్ఞలతో
చూడు ఎన్ని లక్షల కోట్ల మందిని నడిపించేస్తా, ఇదంతా అహమే. ఎవరెవరిని నడిపిస్తారు? టప్పన పోతావు అందరిలాగానే. అందరి ఆయువు అంతా నీ ఆయువు అంతే. ఎవరికైనా సరే ఆయువులో మార్పు లేదు, శారీరక ధర్మాల్లో మార్పు లేదు. నువ్వు గాలి పీల్చాల్సిందే, నువ్వు అన్నం తినాల్సిందే, నీకు వృద్ధాప్యం తప్పదు. ఒక మనిషి శరీరంలో జరిగేటువంటి ప్రక్రియలన్నీ ఎవరికైనా జరుగుతాయి. నీచుడికైనావే, మహాత్ముడికైనావే, దేవుడికైనావే, శరీరం ధరిస్తే. అంటే దేవుడు అంది, నీచుడంది, మహాత్ముడు అంది మనం పెట్టుకుని పేర్లే కదా. నేను వాళ్ళని తక్కువ చేయట్లా, అది మనిషి యొక్క సహజత్వము. మనం నీచులు అవ్వకూడదు, రాక్షసులు అవ్వకూడదు, సహజ స్థితిలో బతకాలి. సహజ స్థితిలో మానవుల శారీరక ధర్మాలన్నీ ఒకటే. కాబట్టి మన గూర్చి మనం తెలుసుకుందాం. అహంకారం కూడా పెంచుకోవద్దు. మంచివాడిని అహం చాలా ప్రమాదం. చెడ్డవాడి కంటే నేను మంచివాడిని అహం పెంచుకున్న వాడితోనే ఎక్కువ ప్రమాదం. ఇప్పుడు ప్రపంచంలో మత భేదాలు, కుల భేదాలు, జాతి భేదాలు, వర్గ భేదాలు, దైవ భేదాలు అన్నీ మంచి వాళ్ళ ద్వారా సృష్టింపబడినవే. ఎందుకంటే మంచి వాళ్ళని నమ్మి అనుసరిస్తున్నారు జనం. ఇప్పుడు అది యుద్ధాలకు వెళ్ళిపోయింది, దారుణ మారణకాండలకు వెళ్ళిపోయింది. మతాల పేర్లతో కొట్టుకు చేస్తున్నారు, కులాల పేర్లతో కొట్టుకు చేస్తున్నారు, జాతుల పేర్లతో కొట్టుకు చేస్తున్నారు. ఎక్కడికక్కడ. ఇదంతా మంచోళ్ళు చేసింది, చెడ్డోళ్ళు చేసింది కాదు. ఎందుకంటే మేము మార్గాలు ఏర్పాటు చేస్తాం, మా దేవుడే రైటు, మా మతమే రైటు, మా విధానమే రైటు, మా పద్ధతే రైటు. అక్కడంతా మేము మంచిగా చెబుతున్నాం. కాబట్టి ఈ సమూహం ఇందులోనే ఉండాలి, దాటి బయటికి వెళ్ళకూడదు. ఈ దేవుడిని దాటి బయటికి వెళ్ళకూడదు, ఈ గురువుని దాటి బయటికి వెళ్ళకూడదు, ఈ మతాన్ని దాటి బయటికి వెళ్ళకూడదు, ఈ మార్గాన్ని దాటి బయటికి వెళ్ళకూడదు. అసలు వేరే మతాలు మంచియే కాదు, మన మతమే కరెక్ట్. మిగిలిన మతాలు కరెక్ట్ కాదు, మిగిలిన దేవుళ్ళు కరెక్ట్ కాదు, మిగిలిన విధానాలు కరెక్ట్ కాదు, మిగిలిన పద్ధతులు కరెక్ట్ కాదు. కాబట్టి కరెక్ట్ కాని దాన్ని అనుసరించబాకండి కూడా కాదు, వినాశనం చేసేయండి వాటిని. కుదిరితే వాళ్ళందరినీ మన మతంలోకి తీసుకొచ్చేయండి, మన దేవుళ్ళలోకి తీసుకొచ్చేయండి, లేదా వాటిని నాశనం చేసేయండి. అవి చెడ్డదని చెప్పండి, వాటి మీద దుష్ప్రచారాలు చేయండి. ఇదంతా మంచోళ్ళు చేసిందే. చెడ్డోళ్ళని అసలు నమ్మరు కదా ఎవరో. ఇప్పుడు దొంగకి స్నేహితులు 4-3 ఉంటారు, దొంగలే. ఇంకా మిగిలిన వాళ్ళు ఎందుకు దొంగలానికి వెళ్తారు? భయపడి చేస్తారు. ఈ దొంగతో మనకెందుకురా బాబు, చెడ్డోళ్ళతో మనకెందుకురా బాబు, ఈ తాగుబోతులు దుర్మార్గులతో మనకెందుకురా బాబు అని. చెడ్డోళ్ళకి ఎప్పుడు తక్కువ మంది స్నేహితులు ఉంటారు. మంచివాడిని, మంచిదాన్ని నమ్మించిన వాళ్ళని అనేక మంది నమ్మేసి వెళ్ళిపోతుంటారు. ప్రమాదాలన్నీ మంచిలోంచి వస్తుంటాయి. అందుకని జాగ్రత్తగా ఉండాలి. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు చెబుతున్నావే, మేము అడిగింది ఆహారం గురించి కదా అంటే అందుకే చెబుతున్నా. ఆహారం అంటే తినేది ఒక్కటే కాదు. ఇక్కడ ప్రశ్నలు అడిగిన వాళ్ళు తినేదాని గురించి అడిగారు, కానీ ఆధ్యాత్మికతలో తినేది ఒక్కటే ఆహారం కాదు. ఆహార విహారాదులన్నీ ఆహారమే. విహారం అంటే విహరించటం, నువ్వు శరీరంతో కంటితో చూస్తున్నావు, అది కన్ను ద్వారా తీసుకోబడుతున్న ఆహారం. చెవితో వింటున్నావు, అది చెవి ద్వారా తీసుకోబడుతున్న ఆహారం. చెవికి ఆహారం అది, కంటికి ఆహారం ఇది. అందుకే ఉండలేవు నువ్వు. కోరికలు చూడాలనిపిస్తుంది, వినాలనిపిస్తుంది, తినాలనిపిస్తుంది, తాగాలనిపిస్తుంది, వాగాలనిపిస్తుంది, ఏదో ఒకటి నిత్యం పొందుతూ ఉండాలనిపిస్తుంది. ఎందుకని అదంతా ఆహారమే, ఆయా ఇంద్రియములకు అది ఆహారమే. అందుకని జాగ్రత్తగా ఆహార విహారాదులు రెండు కలిపితే ఆహారం. మనిషి ప్రవర్తన అక్కడ వస్తుంది. ముందు ఫస్ట్ తినే ఆహారం గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇది శరీరం బ్రతకడానికి అవసరమైంది. శరీరం బ్రతకడానికి అవసరమైంది ఈ తినే ఆహారం. ఇప్పుడు ఆహారము తినేటప్పుడు ఎక్కువ మంది అడిగేది ఏంటంటే అసలు ఈ మాంసాహారం తినకూడదు అనే నిర్ణయంలోనే ఉన్నారు వాళ్ళు, ప్రశ్నలు వేసిన వాళ్ళు. దాన్నే నమ్మారు. ఆ తినకూడదని నాతో కూడా చెప్పిద్దామని ప్రయత్నిస్తున్నారు. లేదా తినొచ్చా తినకూడదని వాళ్ళకి ఏదన్నా కొంతమంది తినేవాళ్ళని చూసి, అంటే ఇప్పుడు తినని వాళ్ళందరూ తినేవాళ్ళకంటే ఉత్తములము అనే భావన. అదే చెప్పా, మంచి అహంకారం కూడా పెంచుకోబాకండి అని. ఎందుకని అంటే అసలు మొదటగా మనిషి ఎందుకు మాంసాహారం తినవలసి వచ్చింది అది చూడాలి. అసలు మొట్టమొదట మాంసాహారం మానవ జీవన శైలిలోకి ఎందుకు వచ్చింది? మనిషి మొదటి నుంచి శాకాహారాలే తిని ఉండొచ్చు కదా, మాంసాహారం ఎందుకు తిన్నాడు అన్నప్పుడు, ఒకప్పుడు మనిషి అడవులలో జంతువుల మధ్య బతికాడు, జంతువులాగానే బతికాడు. నాగరికత లేదు. తర్వాత మనం నాగరికత మారింది, లక్షల సంవత్సరాల తర్వాత వచ్చిన నాగరికత ఇది.
మనం కొత్తగా జంతువుల నుంచి విడిపోయి చెట్లన్నీ నరికేసుకొని భూమిని సమతలం చేసుకొని ఊర్లు పట్టణాలు నిర్మించుకున్నాం, ఇళ్ళు కట్టుకొని మానవ లోకం తయారు చేసుకున్నాం. ఇందులోకి జంతువులు ఎంటర్ అవ్వకుండా, మనకు ప్రమాదాలు రాకుండా. అక్కడి నుంచి మానవ లోకంలో మనకు అవసరమైనటువంటి వస్తువులను పెంపొందించుకుంటూ, విషయాలను పెంపొందించుకుంటూ వెళ్తున్నాం. అది దీనికి ముందు ఎక్కడున్నాం మనం? సహజ ప్రకృతిలో అడవుల్లోనే ఉన్నాం, జంతువుల మధ్య ఉన్నాం, జంతువులతో కలిసే ఉన్నాం. అలా ఉన్నటువంటి మనిషికి అసలు బ్రతకటానికి, రోజు తాను బతకటానికి మనిషికి ఆకలికే యుద్ధం చేయాల్సి వచ్చింది. రోజు వెతుకులాట. అటు జంతువుల నుంచి రక్షించుకోవాలి తాను, అంటే స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్. ఉండటానికి, జీవించటానికి రోజు యుద్ధాలు చేయాల్సి వచ్చింది. ఎందుకని చుట్టూ జంతువులే. ఇప్పుడే సింహం పుల్ల మీద పడి మనిషిని తినేస్తుంది, ఎందుకని దాని ఆహారం అది. మళ్ళీ ఇటు పాములు, విష జంతువులు, అనేక విష జంతువులు ఉన్నాయి. వాటన్నింటి నుంచి రక్షించుకుంటూ మళ్ళీ తనకు అవసరమైనవన్నీ ఆహార పదార్థాలు కావాలి. మళ్ళీ స్త్రీ పురుష సంభోగం ఉంది, అన్నీ ఉన్నాయి, పంచేంద్రియ క్రియలు ఉన్నాయి. అయితే ఆటవిక జీవితం అప్పుడు ఇంక బట్టలు కూడా తయారవ్వాల. ఆటవికుల్లో జీవిస్తున్నాం అంతే, బట్టలు కూడా కట్టుకోవాలి మనం. కానీ ఆకలి ఉందిగా, బట్టలు కట్టుకున్నా బట్టలు కట్టుకోకపోయినా మనిషి శరీర నిర్మాణం ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు అలాగే ఉంది, దాని పద్ధతులు అంతే. ఆ ఆకలికి జంతువులు తినేటువంటి వాటినన్నింటినీ గమనించాడు. అంటే ఇప్పుడు కోతులు ఏదో తింటున్నాయి, పక్షులు ఏదో తింటున్నాయి, ఫలాలు అవన్నీ చెట్ల మీద, ఓహో ఇవి తినొచ్చు, వీటి వలన ప్రమాదము లేదు అని గమనించాడు. జంతువుల నుంచే నేర్చుకున్నాడు. ప్రమాదం లేదు, ఇన్ని రకాలలో ప్రమాదం లేదు, ఇవే తినొచ్చు, ఇవి తినకూడదని ఎలా తెలిసింది మనిషికి? జంతువులు ఏమేమి తింటున్నాయో చూశాడు, వాటిని తిని చూశాడు, ఇవి తిని బతకొచ్చు అని తెలిసింది. అలాంటి శాకాహారాలు తిన్నాడు. శాకాహారాలు అంటే చెట్లు గుండె అంతే, అలాంటివి తిన్నాడు. అయితే అవి ఎక్కడన్నా సరిపోయిందా? అడవులు కదా అవన్నీ, అన్నీ అడవులేగా. తర్వాత జంతువుల్ని వేటాడి తింటున్నాయి, కొన్ని చేపలను పక్షులు పట్టుకొని తింటున్నాయి, కొన్ని రకాల పక్షులు చేపలు పట్టుకు తింటాయి నీళ్ల మీద కొట్టు. అలా అనేక జంతువులు ఇంకో జంతువులు తింటున్నాయి, చూశాడు. ఆ జంతువుల్ని తను కూడా తినొచ్చు అని తెలిసింది. అప్పుడు ఆ జంతువుల్ని కాల్చుకు తినటం మొదలుపెట్టాడు. కొన్ని రకాల దుంపలను కాల్చుకు తినటం మొదలుపెట్టాడు. ఈ కాల్చుకు తినటం అనే నొప్పు కూడా అసలు మనిషి ఆవిష్కరించుకోవాలా. నొప్పు తెలియదు మనిషికి, అగ్ని ఉందని తెలీదు. అయితే అడవుల్లో జీవిస్తున్నప్పుడు కొన్ని రకాల చెట్టు కొమ్మలు గాలికి ఊగి కొమ్మ రాసుకొని నొప్పు పుట్టి అడవులు తగలబడిపోతున్నాయి. అలా నొప్పు పుట్టడం చూశాడు. ఇప్పుడు కూడా అనేక మంది యజ్ఞాలు, యాగాలు చేసి హోమాలు నిర్వహించేవాళ్ళు వాటిని ఆ కర్రలను తెచ్చి రాపిడి చేసి హోమాలను వెలిగిస్తూ ఉంటారు. అది ఒక రకమైన కర్రలకు ఆ గుణం ఉంది, నొప్పులు పుట్టిస్తే. ఆరణి అనో ఏదో పేరు ఉంది, నాకు సరిగ్గా పేరు గుర్తులేదు. తర్వాత రాయి కొడితే నొప్పి వస్తుందని తెలిసింది. ఏముంది, ఏదో రాయి విసిరినప్పుడు ఇలా కొట్టినప్పుడు చిన్న ఇది ఒక ఇప్పుడు కూడా మనకు చూడండి అక్కడక్కడ నొప్పు, మనం చేసే పనుల్లోనే ఏదైనా విసిరినప్పుడు చిన్న నొప్పురావు వచ్చినట్టు కనపడుతుంది. అలా కనుక్కున్నాడు. ఇవన్నీ కాలగమనంలో తగిలినాయి మనిషికి. ఆవిష్కరణలు అంటే తగిలినాయి, ఒక పని చేస్తుంటే ఒకటి తగులుతుంది. అప్పటి నుంచి కాల్చుకు తినడం మొదలుపెట్టాడు. కాల్చినాక కొంచెం రుచి బాగుంది, పచ్చిదనం కంటే తేలిగ్గా జీర్ణం అవుతుంది. ఇవన్నీ తిన్నాక కూడా తెలుసుగా, కడుపులో కూడా తెలుసు. ఇప్పుడు మనకైనా కూడా కొన్ని ఆహారాలు బరువుగా ఉన్నట్టు, కొన్ని ఆహారాలు తేలిగ్గా జీర్ణమైనట్టు, కొన్ని ఆహారాలు చక్కగా పచనమైపోయి హాయిగా ఉన్నట్టు, కొన్ని ఏమో ఎప్పటికీ జీర్ణం ఒక ఇబ్బంది పెడుతున్నట్టు, ఇవన్నీ తెలుస్తాయి మనకి తిన్నప్పుడు, శరీరం చెప్తా ఉంటుంది. అలా వచ్చాడు మనిషి. అందుకని శాకాహారమా మాంసాహారమా లేదు, పరిస్థితుల మీద ఆధారపడిపోయి ఏది దొరికితే అది తిని బతికాడు ముందు. ఎందుకంటే అప్పటికి ఇంకా వ్యవసాయ ఉత్పత్తులు మనం పండించుకోవటం ఏమీ లేవు, జంతువులా ఉన్నాడు. ఇది మామూలు అడవులు ఉన్న ప్రాంతాలలో. కొన్ని దేశాలలో అసలు ఇప్పుడు కూడా అనేక చోట్ల భూమి మీద పంటలు పండించడానికి లేదు, ఎడారి ప్రాంతాలు అంటే మొత్తం ఇసుకే, అక్కడ మొక్క కూడా మొలవదు అసలు. నీళ్లు కూడా వాళ్ళు ఇప్పుడు విమానాల్లో కొనుక్కుంటాయి కొన్ని దేశాలు, ఇతర దేశాల నుంచి మంచినీళ్ళు తెప్పించుకుంటాయి.
కానీ వాళ్ళకి పెట్రోలు డీజిల్ ఇటువంటి భూమిలో ఉన్నాయి. అవి సంపన్న దేశాలే. ఎందుకనంటే వాళ్ళ భూమిలో ఆయిల్స్ పడుతున్నాయి, నీళ్లు ఆయిల్స్ అమ్మి నీళ్లు కొనుక్కుంటున్నారు. ఆయిల్ ప్రపంచం అంతా వాడుతుంది కాబట్టి, ఆయిల్ మొత్తం ప్రపంచానికి అవసరం కాబట్టి అవి సంపన్న దేశాలుగా ఉన్నాయి. అసలు మొక్కే మొలవని చోట వాళ్ళు ఏం తినాలి ఇప్పుడు? అందుకని వాళ్ళు జంతువులకు అలవాటు పడ్డారు, మాంసాహారం తినడానికి అలవాటు పడ్డారు. అలా అనేక ప్రాంతాలు ఉన్నాయి, పూర్తి చలి ప్రాంతాలు ఉన్నాయి, ఎప్పుడు మంచిగా ఉంటుంది అక్కడ. అలాంటి చోట్ల కూడా మొక్కలు లేవనుకోండి, ఆహార పదార్థాలు పండవనుకోండి, ఏం తినాలి వాళ్ళు? అక్కడ ఉన్న జంతువులనే తినాలి, మనిషి బతకాలి కదా. అలాంటి స్థితుల్లో లక్షల సంవత్సరాల మార్పులలో, అంటే అలా అడవులలో ఏ పరిస్థితులు, ఎడారుల్లో బతికేశారు, మంచుల్లో బతికేశారు. ఎక్కడోళ్ళు అక్కడే బతకాలి కదా. అడవుల్లో బతికేశారు, ఎక్కడోళ్ళు అక్కడే బతికేశారు. అలా లక్షల సంవత్సరాల కాలగమనం గడుస్తూ వచ్చినటువంటి దానిలో మనిషిలో నాగరికత పెంచుకొని ఇప్పుడు మనం ఉన్నటువంటి మానవ లోకాన్ని నిర్మించుకున్నాం. మానవ లోకం అంటే ఏం లేదు, చెట్లన్నీ నరికేసి భూమిని సమతలం చేసుకొని ఇళ్ళు కట్టుకొని ఊర్లుగా, గ్రామాలుగా, పట్టణాలుగా, అలా మనం రాష్ట్రాలుగా, దేశాలుగా ఏర్పాటు చేసుకున్నాం. మనం ఇప్పుడు పెంచుకున్నటువంటి, మనం కనుక్కొని తయారు చేసుకున్నటువంటి రవాణా వ్యవస్థలో విమానాలు వచ్చేసినాయి. అవి ఎంత వేగవంతమైంది అంటే ఆకాశ ప్రయాణం, నేల మీద కాదు. ఇంకా అన్ని దేశాలు కలిసిపోయినాయి. ఇప్పుడు మనుషులందరూ ఎక్కడోళ్ళు ఎక్కడికైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. అయితే వాళ్ళ ఆహారపు అలవాట్లు, ఆచార వ్యవహారములు, సాంప్రదాయములు వాళ్ళకి అలవాటైనవి పోవుగా, అవి వెనకటి నుంచి వస్తున్నాయిగా, అవేగా మతాలుగా ఏర్పడింది. అలా ఎక్కడ వాళ్ళకి అక్కడ ఆ మత సాంప్రదాయాలు, ఆ పద్ధతులు, ఆహారపు అలవాట్లు వచ్చినాయి. అయితే అందరూ ఒక చోట కలిసిపోతున్నారు. ఇప్పుడు ఒక దేశంలో అన్ని దేశాల వాళ్ళు ఉంటారు, కానీ విభిన్న సంస్కృతులు, విభిన్న అలవాట్లు, విభిన్న రకమైనటువంటి వాళ్ళ జీవన శైలులు. అందులో మాంసాహారం ఒక భాగం అయిపోయింది. మాంసాహారం అనేది ఒక భాగం బతకడానికి. ఇప్పుడు శాకాహారంతోనే బతకాలి అంటే మన దేశంలో అది సాధ్యపడుతుంది. ఎందుకంటే మన దేశంలో అసలు 3 కాలాలు ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో చక్కగా పంటలు పండుతాయి. అన్నీ వీలున్నంత వరకు మన దేశంలో మనం శాకాహారం మీద, అంటే కాయగూరల మీద, ఆహార ధాన్యాల మీద బ్రతకడానికి అవకాశం ఉంది. కొన్ని దేశాల్లో అసలు ఇవి పండవు, ఎక్కడి నుంచో ఎగుమతులు చేసుకోవాలి. వాళ్ళకు మాంసాహారమే ఆధారం బ్రతకడానికి. వీటిని పండే దేశాల నుంచి ఎగుమతులు చేసుకొని తినొచ్చు కదా, జంతువులను చంపి తినడం ఎందుకని మనం చెప్పామనుకోండి. అలా ఎగుమతులు చేసుకుని తింటే వాళ్ళు సంపాదించిన డబ్బు సరిపోవాలిగా. మన దేశంలో పండుతున్నాయి కనుక కిలో టమాటాలు 20కో, 30కో, 40కో, 100కో దొరుకుతాయి. కిలో బియ్యం 60కో, 70కో, 50కో దొరుకుతాయి. ఇవన్నీ ఎగుమతులు చేసుకొని అక్కడ కూడా వాళ్ళందరూ మాంసాహారం మానేసి బతుకుదాం అనుకున్నారు అనుకోండి, అక్కడికి వెళ్ళేటప్పటికి ఇవి కిలో 1000 రూపాయలు, 2000, 3000 అవుతాయి. అన్ని వాళ్ళ సంపాదనకి దొరకద్దు. అందుకని చౌకగా దొరికేదాన్ని తీసుకొని తిని బతుకుతూ ఉంటారు. ఎందుకని అందరూ వృత్తి, వ్యాపార, ఉద్యోగాలు ధనం మీద ఆధారమే అన్ని దేశాలు. ఏ దేశానికి ఆ దేశం కరెన్సీని మార్చుకుంది. మా దేశం వేరు, మీ దేశం వేరు బోర్డర్స్ పెట్టుకున్నాం తప్ప అందరూ వృత్తి, వ్యాపార, ఉద్యోగాల మీద బతకాల్సిందే. అందుకని మాంసాహారం మీద డిపెండ్ అయి ఉన్న దేశాలే చాలా ఉన్నాయి. దాన్ని రూపుమాపటం, అరికట్టడం కుదరదు. ఎందుకంటే మానవ జాతి మనుగడకి జరిగింది అది. ఇప్పుడు ఒక పులి, ఒక సింహం ఎలా బతకాలో, అసలు ఆ కాయగూరలే పండని దేశాల వాళ్ళు ఎలా బతకాలి, ఏమి దొరకని వాళ్ళు ఎలా బతకాలి, అసలు దొరకని ప్రదేశాల్లో ఎలా బతకాలి, అదే ఆలోచించాలి మనం. ఇప్పుడు మనకు దొరుకుతున్న వ్యవస్థలో కాదు, మనకు చెప్పబడినటువంటి గ్రంథాలు కానీ, మన దగ్గర ఉన్న పుస్తకాలు కానీ, మన దగ్గర ఉన్న నాగరికత కానీ, మనకు అందుతున్న ఆధ్యాత్మికత కానీ, మనకు అందుతున్న తాత్విక బోధలు కానీ, ఇవన్నీ కూడా మన దేశంలో, మనం ఉన్న ప్రాంతంలో మనకున్న వసతులు, వనరులు, భౌగోళిక పరిస్థితుల ఆధారతగా చెప్పబడతాయి. అందుకని మనకు శాకాహారం ఇక్కడ బాగా దొరుకుద్ది. కాబట్టి ఎందుకే జీవుల్ని చంపి తింటామని ఎక్కడన్నా గ్రంథాల్లో రాసి ఉండొచ్చు. అలానే అది అందరికీ వర్తింపజేసేది కూడా కాదు, కొంతమందికి చెప్పుంటారు ఆ విషయాన్ని, చాలా కొద్ది మందికి చెప్పుంటారు. ఎందుకని ఆ మార్గ ప్రయాణంలో
ప్రయాణిస్తున్నటువంటి సాధకులకు ఎవరికైనా చెప్పుంటారు. అది కూడా ఎందుకు చెప్పుంటారంటే మనసులో ఒక దానిని చంపేటప్పుడు ఎంతో కొంత దాని పట్ల, ఇప్పుడు ఒక జీవి, బతుకున్న జీవిని చంపేయాలి అంటే ఎంతో కొంత దాని పట్ల ఒక కరుకుదనం ఉండాలి. ఎందుకని అది మనిషికి, మళ్ళీ జంతువులకి అక్కర్ల, పులికి కరుకుదనం అక్కర్లేదు, దాని సహజత్వం, అది మాంసమే తినాలి. కానీ మనిషికి ఇప్పుడు శాకాహారం దొరుకుతున్నా కూడా మాంసాహారం తినాలి అంటే ముందని చంపాలిగా. అలా చంపేటప్పుడు ఎంతో కొంత హృదయంలో ఒక కఠినత్వం కనపడుతుంది. అందుకని సాధకులకు కఠినత్వాన్ని తొలగించటానికి మనకిక్కడ సమకూరుతుంది కనుక కేవలం సాధకులకు మాత్రమే చెప్పారు, ఇతరులకు చెప్పలా. మన దేశంలో కూడా ఇతరులందరూ మాంసాహారం తినుంటారు, మీరు వెళ్ళి చరిత్రలు చదువుకోండి. సాధకులకు చెప్పారు. అది ఎందుకు చెప్పారంటే మనోభావనలో సాత్విక భావన కోసం అంతే. ఎందుకంటే చంపేంత భావన అలవాటు పడిపోతున్నాం అనుకో, జంతువులను చంపుతూ ఉంటావు, ఎవరో మనిషి ఏదో అన్నాడు అనుకో, గోప మీద కొడతావు, పోట్లాడతావు, వాగ్వివాదాలు చేస్తావు. ఎందుకని నీలో ఒక కఠినత్వం ఉంది, సున్నితత్వం పెంచాలి నీలో. ఎవరు? సాధకులకు మాత్రమే. ఇప్పుడు మన దేశంలో మనకు బోధింపబడిన బోధనలో వర్ణనలు ఉంటాయి. అంటే మనుషుల్ని 4 కేటగిరీస్ చేశారు: బ్రాహ్మణులు, వైశ్యులు, బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. క్షత్రియులు అనేటువంటి వాళ్ళందరూ కూడా రాజులు. అంటే వెనకటి రోజుల్లో, ఇప్పుడు ప్రజాస్వామ్య ప్రభుత్వం ఇప్పుడు లేదు అసలు. మన వెనకటి తరాలకు వెళ్ళి చూస్తే క్షత్రియులు అనే వాళ్ళందరూ కూడా పరిపాలనా రంగంలో ఉన్నవాళ్ళు, రాజులు, సైనికులు, రక్షించేవాళ్ళు, సైన్యాధిపతులు, సైనికులు, భటులు, వీళ్ళంతా క్షత్రియులు. ఎందుకని? ఇప్పుడు క్షత్రియులు అంటే ఏంటి? యుద్ధాలు చేస్తారు వీళ్ళు. యుద్ధాలు చేసేవాడికి ఏం కావాలి? కండబలం కావాలి, గుండె బలం కావాలి, కఠినత్వం కావాలి, కఠినత్వం కావాలి. అందుకని వాళ్ళు మాంసాహారం తినమని చెప్పారు, తినమని చెప్పారు. బలంగా ఉండాలి, కఠినత్వం కావాలి, మీ హృదయంలో కరుకుదనం కావాలి. అదే ఎదుటోడితో యుద్ధం చేసి ఆయన ఎలా చంపుతావు? ఆయన నేను చంపలేనంటే ఆయన నిన్ను చంపేస్తాడు. ఎందుకని? ఆక్రమణలు ఇవన్నీ ఉన్నాయిగా ప్రజల్లో. ఇప్పుడు రాజ్యాలు ఆక్రమించుకోలేవు. ఇప్పుడు కూడా మనం మిలిటరీలు పెట్టుకున్నాం. ఇప్పుడు మనం అన్ని కబుర్లు చెప్పి సాత్విక ఆహారం తినాలని మనం మాట్లాడుకుంటుంది, ఆధ్యాత్మిక శీర్షికలు చెప్పుకుంటున్నాం కనుక. మిలిటరీ వాళ్ళందరికీ సాత్విక ఆహారం తినాలని చెప్పామనుకోండి, వాళ్ళ పరిస్థితి ఏంటి? కొంత కఠినత్వం లేకపోతే, అంటే సాత్విక ఆహారం వలన బలం రాదని కాదు, ఏనుగు అన్నిటికంటే బలవత్తరమైన జంతువు, అది తినే సాత్విక ఆహారమే కాదు, హృదయ కాఠిన్యత కూడా ఉండాలి. ఇప్పుడు మిలిటరీ బోర్డర్లో ఉన్న వ్యక్తి, ఇది మా దేశం, మేము రక్షించుకోవాలి అన్నప్పుడు ఎదుటి దేశం వాళ్ళు దాడికి వచ్చినప్పుడు వాళ్ళని కాల్చగలిగేంత కఠినత్వం ఉండాలిగా, వాళ్ళని చంపేయగలగాలిగా, లేదా మన చంపేసి ఆక్రమించుకెళ్ళిపోతారుగా. ఆత్మరక్షణార్థపు కఠినత్వం ఉండాలిగా. అందుకని ప్రజలు బ్రతకటానికి అవసరమైనటువంటి చర్యలలో ఆ కఠినత్వం ఆమోదింపదగినది ఎవరికైనా సరే, ఎవరికైనా సరే. కానీ నేను సాధకుడుగా ఉంటాను, ఆధ్యాత్మికతను తెలుసుకుంటాను, సున్నితత్వపు మనసు కావాలి అక్కడ. నేను జ్ఞానం వైపు ప్రయాణిస్తాను, అనంత ఆత్మశక్తిని తెలుసుకుంటాను అన్నప్పుడు మనసు సునిశ్చితమై ఉండాలి. ఆహారం అని కాదు, మనసు సునిశ్చితం అవ్వాలి. అప్పుడు నువ్వు మాంసాహారం తినాలంటే ఏంటి? జంతువుని చంపి తినాలి, లేదా చంపిన జంతువుని కొనుక్కు తినాలి. కానీ అది చంపబడుతుందనే విషయం అయితే నీకు తెలుసు. నీకు తెలియకుండానే నీ హృదయంలో కఠినత్వం పెరుగుతుంది అని చెప్పారు, అంతే, అంతకు మించి ఏం లేదు. ఆ కఠినత్వాన్ని నువ్వు నీ భావజాలంతో కూడా సున్నితత్వం చేసుకోవచ్చు. మాంసాహారం తిన్నంత మాత్రం చెడిపోయేది ఏమీ లేదు అసలు. అక్కడ విషయం ఎందుకు చెప్పారు వివరణ ఇచ్చాను. ఇక్కడ బ్రాహ్మణులు అనే ఒక వర్గాన్ని తయారు చేశారు. బ్రాహ్మణులు అనే వర్గాన్ని తయారు చేసినప్పుడు కూడా బ్రాహ్మణులు అనేది కులంతో వచ్చింది కాదు, పుట్టుకతో వచ్చింది కాదు. పుట్టినోళ్ళందరూ బ్రాహ్మణులని వాళ్ళు చెప్పలేదు పాపం. మనం దాన్ని సరిగ్గా తీసుకోకుండా, విషయాలను అర్థం చేసుకోకుండా మన ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకుంటూ పోతాం. మనతో వచ్చిన ప్రాబ్లం అంటే మన బుద్ధికి సంపూర్ణంగా తెలుసుకునే అలవాటు ఏది లేదు. మొదటి మాట ఒకటి వినేసి నాకు మొత్తం అర్థమైపోయింది, నీకు చెప్పక్కర్లేదు అంటాం. అదే అజ్ఞానపు అహంకారపు చేష్ట. బ్రాహ్మణులు అన్నప్పుడు
బ్రహ్మము అని పిలిచారు అనంత ఆత్మశక్తిని, సృష్టికి ఆధారమైనటువంటి శక్తిని. ఎవరైతే మేము ఆ శక్తిని తెలుసుకోవటం కోసం మాత్రమే మా జీవితాన్ని అంకితం చేసి బతుకుతాము అన్నారో వాళ్ళు బ్రాహ్మణులు. బ్రహ్మభావములో జీవిస్తాము, బ్రహ్మము అనే భావం కోసమే జీవిస్తాము, దాన్ని తెలుసుకునే ప్రయత్నంలో జీవిస్తాము, తెలుసుకుని జీవిస్తాము, తెలుసుకుంటూ జీవిస్తాము అని. ఇప్పుడు వాళ్ళందరూ సాధకులు అవుతారు. వాళ్ళు తెలుసుకున్నాక కూడా అలాగే ఉంటారు. అందుకని వాళ్ళకి తీవ్రమైన సాత్వికత కావాలి. అంటే చీమకి దోమకి కూడా హాని చేయనంత సాత్వికత కావాలి. అటువంటి సాత్వికతని మానసికంగా తయారు చేయడానికి చెప్పారు అంతే. ఇక్కడ అది కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి కాబట్టి, కాయగూరలు, ఆహార ధాన్యాలు అంటే చెట్ల నుంచి వచ్చేవి మన దేశంలో మనకు దొరుకుతాయి కాబట్టి. దొరకని దేశాల్లో ఆధ్యాత్మికత చెప్పాలనుకో అక్కడ చెప్తారు, ఇదే చెప్తారు. కాకపోతే ఆహార పదార్థాలతో చెప్పరు అక్కడ. ఎందుకని అక్కడ అసలు ఈ దొరకనప్పుడు మాంసాహారమే తినాల్సి వచ్చినప్పుడు బుద్ధులతో చెబుతారు, గుణాలతో చెబుతారు. ఆహారం జోలికి వెళ్ళరు, ఎందుకని అదే తినాలి వెళ్ళు. కాబట్టి మంచి బుద్ధులు పెట్టుకోండి, మంచి గుణాలు పెట్టుకోండి అని చెబుతారు. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణులు అంటే బ్రహ్మము అనేటువంటి దానికోసమే మా జీవితాన్ని గడుపుతాం, మొత్తం జీవితాన్ని అనేవాళ్ళు బ్రాహ్మణులు. క్షత్రియులు అంటే రక్షణ వ్యవస్థగా మొత్తం మా జీవితాలను గడుపుతాం అనేవాళ్ళందరూ క్షత్రియులు. అది ఎంపిక, స్వభావాన్ని బట్టి ఎంపిక, వాళ్ళకి ఇష్టం వచ్చిన ఎంపిక చేసుకోవచ్చు. వాళ్ళ గుణాన్ని బట్టి ఎంపిక చేసుకుంటారు. క్షత్రియులు వాళ్ళందరూ మాంసాహారం తినాల్సిందే, తింటారు కూడా. రూల్ అని కాదు, తింటారు. ఎందుకంటే వాళ్ళకి ఆ కఠినత్వం కావాలి. వాళ్ళకి శారీరక మానసిక బలం అంటే ఏంటి? కఠినత్వం. అది దృఢత్వం అంటే ఏంటి? కఠినత్వమే. వైశ్యులు అంటే వ్యాపారాలు చేసేవాళ్ళందరూ వైశ్యులు అని పిలిచారు. పుట్టుకతో కాదు తండ్రి, గుణము, స్వభావము, ప్రవృత్తి. నాకు వ్యాపారాలు చేయడం బాగా ఇంట్రెస్ట్, నా బ్రెయిన్ అలా పనిచేస్తుంది అనుకోండి, వైశ్యులు అని పిలిచారు. అలాగే అనేక ఇతర వృత్తులు చేసేవాళ్ళు ఉన్నారు. అంటే అనేక రకమైనటువంటి ప్రొడక్ట్స్ని ఉత్పత్తి చేసేవాళ్ళు ఉన్నారు, ఇంకా ఇతర అనేక పనులు చేసేవాళ్ళు ఉన్నారు. వీళ్ళందరినీ శూద్రులు అన్నారు. అనేక అంటే ఇంకా బోల్డ్ ఉంటే ప్రపంచంలో అవసరమైనవి. మళ్ళీ ఇక్కడ జాగ్రత్తగా గమనించండి. బ్రాహ్మణులు అన్నప్పుడు బ్రహ్మము అనేటువంటి దైవీతత్వమును తెలుసుకోవటానికే మా జీవితమును గడుపుతాము, దాని కొరకు మా అన్వేషణలో, మా సాధనలో మా జీవితం మొత్తం ఉంటుంది అనేటువంటి వాళ్ళు ఒక వర్గం మొత్తం. అంటే బ్రహ్మము అటు దైవం కావచ్చు, ఆత్మజ్ఞానం కావచ్చు, ఏదైనా అసలు ఈ సృష్టికి మూలం కావచ్చు, లేదా నాకు మూలం కావచ్చు. ఆ దైవీతత్వమును తెలుసుకుంటాము, అసలు ఇదంతా ఏంటి అనే భావనలో ఆ ప్రయత్నంలోనే ఉంటాము అన్నవాళ్ళు బ్రాహ్మణులు. అది కొంతమందికి పుట్టుక చేత బుద్ధి పడుతుంది. మనిషికి ఇలా ఎందుకుందో బుద్ధి అనడానికి లేదు. అనేక మందికి అనేక రకమైనటువంటి ఆలోచనలు, స్వభావాలు ఉంటాయి. కొంతమందికి వీరోచితంగా, బలంగా, గర్వంగా వీరోచితమైన పనులు చేయాలని ఉంటుంది, వీరత్వాన్ని ప్రకటించాలని ఉంటుంది. వాళ్ళంతా క్షత్రియులు, రక్షణ వ్యవస్థకు పనికొస్తారు. కొంతమందికి వ్యాపార సంబంధ తెలివితేటలు ఎక్కువ ఉంటాయి, వాళ్ళందరినీ వైశ్యులు అన్నారు. వ్యాపారాలు కూడా అవసరమే మరి ప్రజలకు మధ్య. ఇప్పుడు ఇవే కాక ఇంకా అనేక వృత్తులు ఉంటాయి ప్రపంచంలో. ఎన్నో జరిగితే తప్ప మనిషి జీవితం నడవదు. విశ్వవ్యాప్తంగా ఎన్నో పనులు ఉంటాయి. ఆ మొత్తం కేటగిరీస్ అంతా శూద్రులు అన్నారు. అంటే ఎవరు ఎక్కడ ఎన్ని రకాల పనులు చేసినా, ఎన్ని రకాల ఉత్పత్తులు తయారు చేసినా, ఏ పనులు చేసినా అవన్నీ వ్యాపార మాధ్యమంగానే మనుషులకు అందుతాయి. కాబట్టి మిగిలిన పనుల వాళ్ళంతా శూద్రులు అన్నారు. వాళ్ళన్నీ పనులు చేస్తూ ఉంటారు, ఉత్పత్తి చేస్తుంటారు, ప్రొడక్షన్ వస్తూ ఉంటుంది. దాన్ని అంతా వ్యాపార లావాదేవీ కింద మార్చి మనుషులకి సరఫరా చేయాలి. ఆ మనుషులకి సరఫరా చేసేటువంటి వాళ్ళు వైశ్యులు. అది వ్యాపార లావాదేవీలో ఎవరెవరు ఎక్కడెక్కడ ఏ ప్రొడక్ట్స్ని ఉత్పత్తి చేసినా, ఏ పనులు చేసినా అవన్నీ మనుషుల వరకు రీచ్ అవ్వాలి. అంటే వ్యాపారం అనేది
ప్రొడక్ట్స్ని అంటే ఉత్పత్తుల్ని మనిషికి అందించేలా చేస్తుంది. అదేదైనా కానీ, ఏ సేవలైనా కానివ్వండి. వాళ్ళని వైశ్యులు అన్నారు. అంటే ఇవన్నీ అవసరం మానవ జీవితంలో. ఇవి జరుగుతూ ఉంటాయి. కొందరు తయారు చేస్తారు, కొందరు తయారు చేయరు. తయారు చేసిన వాటిని మొత్తం పంపకం చేస్తారు, పంపిణీ చేస్తారు, ప్రజలకు అందేలా ఏర్పాట్లు చేస్తారు. వాళ్ళ తెలివి అలా పనిచేస్తుంటారు. రక్షణ వ్యవస్థ అసలు అన్ని చోట్ల అవసరం. మనిషి తనను తానే రక్షించుకోవాలి. అసలు ప్రతి వ్యక్తి తనను తాను రక్షించుకునే ప్రతి వ్యక్తి క్షత్రియుడే. ఇప్పుడు అందరం ముందు మనకు రక్షణ భావం లేదా? రక్షణ అంటే నేను బాగుండాలని మన కోసం చేసుకునేటువంటి, మన రక్షణ కోసం చేసుకునేటువంటి ప్రతి పని క్షత్రియత్వమే. మనం రక్షించుకోవడం, మన రక్షణకి, మన కుటుంబ రక్షణకి, మన పిల్లల రక్షణకి మనం అనేక పనులు చేస్తూ ఉంటాం. అవసరమైతే ఎదుటి వాళ్ళని ఎదుర్కొంటూ ఉంటాం. బలాలతో సంబంధం లేదు అక్కడ మన రక్షణకు వచ్చినప్పుడు. ఎంతో కొంత ప్రయత్నిస్తాం. కాబట్టి క్షత్రియత్వం ప్రతి మనిషిలోనూ ఉంటుంది. అది రక్షణ. మన రక్షణ మనం చేసుకుంటున్నాం అంటేనే క్షత్రియత్వం. అలాగే శూద్రత్వం ప్రతి వ్యక్తిలోనూ ఉంటుంది. ఏదో ఒక పని చేయకుండా ఎలా గడుస్తుంది అసలు? మనిషి అన్నాక ఏదో కదలాలి, ఏదో ఒక పని చేయాలి రోజు. ఇంటి పనో, వంట పనో, ఇంట్లో ఏ కార్యాలు ఉంటే ఆ కార్యాలు మొత్తం ఏదో ఒక కార్యం చేసుకుంటూనే ఉంటారు మనుషులు ఎప్పుడు. శూద్రత్వం ప్రతి మనిషిలోనూ ఉంటుంది. అలాగే ఇచ్చిపుచ్చుకునే వ్యవస్థ మన అందరిలోనూ ఉంది. అదే వ్యాపారం. భార్యకు కావలసిన భర్త ఇస్తాడు, భర్తకు కావలసిన భార్య ఇస్తుంది. ఇద్దరు కలిసి సుఖంగా బతుకుతారు. తద్వారా పిల్లల్ని కంటారు. పిల్లలకు కావలసిన తల్లిదండ్రులు సమకూరుస్తారు, తల్లిదండ్రులకు కావలసిన పిల్లలు సమకూరుస్తారు. ఇలా మొత్తం వ్యవస్థ అంతా బంధాలనండి, బాంధవ్యాలనండి, అనుబంధాలనండి, ప్రేమలనండి, సొంత వాళ్ళనండి, లేదా బయట సొసైటీ అనండి, మొత్తం వ్యవస్థ అంతా ప్రేమాభిమానాల నుంచి మొత్తం వ్యవస్థ అంతా ఇచ్చిపుచ్చుకోవటమే. మనకి ఇవ్వని వాళ్ళని మనం ప్రేమించలేం. మన సొంత వాళ్ళే అయి ఉండొచ్చు. ఘర్షణ ఎక్కడొస్తుంది? మనం ఎక్కువ ప్రేమిస్తున్నాం, అన్ని సమకూరుస్తున్నాం, తిరిగి వాళ్ళు మనకి ఇవ్వటం లేదు. ప్రేమని ఇవ్వటం లేదు, అభిమానాన్ని ఇవ్వటం లేదు, అసలు దేన్ని ఇవ్వటం లేదు. మన బానిసల్లో వాడుకుంటున్నారు. అప్పుడు వాళ్ళు ఎంత దగ్గర సంబంధమైనా వాళ్ళ నుంచి విడిపోదాం అనిపిస్తుంది. ఈ విడిపోవటాలు, ఘర్షణలు అన్నీ అక్కడి నుంచే వచ్చినాయి. అలా అన్ని సంబంధ బాంధవ్యాలు విడిపోతున్నారు. తండ్రి బిడ్డలు, తల్లి బిడ్డలు విడిపోతూ ఉంటారు, భార్యాభర్తలు విడిపోతూ ఉంటారు, అన్ని సంబంధ బాంధవ్యాలు విడిపోతూ ఉంటాయి. విడిపోయే చోట ఏమున్నది అంటే తీసుకోవటమే ఉన్నది, ఇవ్వటం లేదు. అలాంటిది ఉన్న చోట విడిపోయేటువంటి విధానం వస్తుంది. కానీ ఈ సంబంధం ఏది ఉందో, ఇచ్చిపుచ్చుకోవటం అనే సంబంధం మీద మొత్తం ప్రపంచం నడుస్తుంది. అవి వస్తువులు కావచ్చు, బయట వస్తువులు, విషయాలు అయితే వ్యాపారాలు అంటాం. అనుబంధాలు, ప్రేమలు అయితే అవి కూడా అంతే. ఇచ్చిపుచ్చుకోవడం కరెక్ట్గా ఉంటేనే కుటుంబ బంధాలు కూడా నిలబడతాయి, స్నేహ బంధాలు కూడా నిలబడతాయి, లేదా నిలబడవు. కాబట్టి ప్రతి వ్యక్తి వ్యాపారస్తుడే. నీకు కావాల్సింది ఇచ్చి నాకు కావాల్సింది పుచ్చుకోవాలి నీ దగ్గర నుంచి. అందరూ వ్యాపారస్తులే. కాబట్టి ప్రతి వ్యక్తిలో శూద్రత్వం ఉంది, ప్రతి వ్యక్తిలో క్షత్రియత్వం ఉంది, ప్రతి వ్యక్తిలో వైశ్యత్వం ఉంది, వ్యాపారతత్వం ఉంది. ఏదో ఒక పని చేయాలి. శూద్రత్వం మనకు కావాల్సినవి తెచ్చుకోవాలి, వాళ్ళకి కావాల్సినవి ఇవ్వాలి. వ్యాపారం. అది అభిమానమా, ప్రేమ, వస్తువులా, డబ్బా, ఏదైనా కావచ్చు, అది వ్యాపారం, వైశ్యత్వం. అలాగే ప్రతి మనిషిలో క్షత్రియత్వం. అందరూ తమను తాము రక్షించుకుంటారు, తమ కుటుంబాలను రక్షించుకుంటారు. అది క్షత్రియత్వమే. నాకు మామూలుగా పాములంటే చిన్నప్పటి నుంచి విపరీతమైన భయం. మా ఇల్లు ఊరు చివరి ఉంటుంది, పొలాల దగ్గర ఉంటుంది. పాములు వచ్చేస్తూ ఉంటాయి. రోజు 1-2 పాములు తిరుగుతా కనపడతానే ఉంటాయి, రోడ్ల మీద కానీ ఇళ్లలో. ఇంట్లోకి కూడా వచ్చేస్తుంటాయి. ఒకప్పుడు మా దగ్గర మనుషులు ఉండేవాళ్ళు, వాళ్ళందరూ చంపేసేవాళ్ళు. రెగ్యులర్గా మా దగ్గర ఎప్పుడు 40-50 మంది మనుషులు ఉండేవాళ్ళు మా ఇంట్లోనే. ఏదో ఒక పనులు జరుగుతూ ఉండే. తర్వాత నేను జీవితకాలం మౌనం పెట్టుకున్న. మనుషులు ఎవరు లేరు, నేను ఒక్కడనే మా ఇంట్లే, నేనే ఇప్పుడు హీరో. ఇప్పుడు మరి నాకు పాము అంటే ఒకప్పుడు చచ్చే భయం. ఇప్పుడు నా వాళ్ళ కోసం ఆ పాములు నేను చంపేస్తా. ఇప్పుడు పాము అంటే భయం పోయింది. బోల్డ్ పాములు చంపేశా. నేను మౌనం పెట్టుకొని ఇప్పుడు 5వ సంవత్సరం. ఈ 5 సంవత్సరాలలో 4 సంవత్సరాల నుండి 5 రన్ అవుతుంది. బోల్డ్ పాములు చంపేశా. క్షత్రియత్వం. మనం రక్షించుకోవటం, మన వాళ్ళని రక్షించటం. ఇది ఎంతటి వాళ్ళైనా ఉంటుంది. అది ప్రత్యేకంగా వృత్తులని చెప్పక్కర్లా. అది అధిక గుణాలు ఉన్నవాళ్ళు ఆయా వృత్తుల వైపు ఆకర్షింపబడతారు.
ఇప్పుడు పోలీస్ వ్యవస్థ ఉంది, మిలిటరీ వ్యవస్థ ఉంది, వాళ్ళందరూ చూడండి అక్కడికి డెవిల్ లాగా వెళ్తారు, మేము ఆ పనులు చేస్తామని. అవన్నీ యుద్ధాలు చేయాలని తెలుసు, శత్రువులను ఎదుర్కోవాలని తెలుసు, వాళ్ళకి తెలిసే వెళ్తారు ఆ ఉద్యోగాల్లో. కొంతమంది అవన్నీ ఎందుకు సేఫ్టీ ఉద్యోగాలు చేసుకుందాం అనుకుంటారు. అది మనస్తత్వాన్ని బట్టి ఉంటుంది. కానీ ప్రతి మనిషిలోనూ ఈ తత్వాలన్నీ ఉంటాయి. ఏదో ఒక పని చేయటం శూద్రత్వం, ఏదో పని చేయకుండా గడవదు. అలాగే వ్యాపార సంబంధాలు ఇచ్చిపుచ్చుకోవడం, ప్రేమలో అభిమానాలన్నీ కూడా వైశ్యత్వం. మన వాళ్ళని మనం రక్షించుకోవడం, ఏ రకంగా అయినా నిన్ను రక్షించుకోవడం, ఆఖరికి దోమల నుంచి నిన్ను రక్షించుకొని ఆలౌట్ పెట్టుకోవడం కూడా క్షత్రియత్వం. ఎందుకంటే నువ్వు నిన్ను రక్షించుకోవాలనుకుంటున్నావు కదా, ఆ రక్షణే. ఇంకా మీ అబ్బాయిని ఎవరో తిట్టారని ఊరుకుంటావా? తప్పు ఎవరిదైనా ముందు వాళ్ళ మీద పడిపోద్ది, వెళ్ళి ఆ తల్లిలో తండ్రి. అది క్షత్రియత్వమే. మీ పిల్లల జోలికి ఎవరిని వస్తే ఊరుకోరుగా మీరు. తప్పు ఎవరిదాన్ని కాదు, ముందు రక్షణ. అది క్షత్రియత్వం. ఇప్పుడు ఇక్కడి నుంచి బ్రాహ్మణత్వము అంటే ఏంటంటే దైవాన్ని ఎవరో ఒకరిని నమ్మి ఏదో ఒక మతంలో ఉండటం కాదు. బ్రహ్మము అనేటువంటి అనంత సృష్టికి మూలమైనటువంటి శక్తిని తెలుసుకునే ప్రయత్నం చేయటం, అది బ్రాహ్మణత్వం. యాదృచ్ఛికంగా అంటే ఏదో ఇంట్లో మనం పుట్టేసాం, ఆ ఇంట్లో ఒక మతం ఉంది, ఆ ఇంట్లో ఒక దేవుణ్ణి పూజిస్తున్నారు, అలవాటుగా మనం కూడా నమస్కారం పెట్టేశాం. ఆ పెట్టిన నమస్కారం ఎందుకంటే దేవుడి నుంచి మనకు లాభాల కోసం. అది నమస్కారం పెడుతున్నావు, పెద్ద పెద్ద కర్మకాండాలు చేస్తున్నావు, క్రియలు చేస్తున్నావు, పూజలు చేస్తున్నావు, ఏదైనా చెయ్యి, నీ మత ప్రకారం ఏమేం చేస్తున్నావు, ఎంత ఎత్తులో చేసినా నీ రక్షణ కోసం చేసినప్పుడు అది క్షత్రియత్వంలోకి వెళ్ళింది. అంటే ఇంకొకళ్ళని నువ్వు రక్షణ అడుగుతున్నావు. దేవుడు కావచ్చు, మతం కావచ్చు, గురువు కావచ్చు, దేవత కావచ్చు, ఎవరైనా నువ్వు రక్షణ కోరుతున్నప్పుడు అది క్షత్రియత్వంలోకి వెళ్ళింది. నీకేదో కావాలని అడుగుతున్నావు, నన్ను రక్షించమని అడుగుతున్నావు. లేదు, నువ్వు నన్ను రక్షిస్తే నీకు ఇది ఇస్తాను అని నువ్వు మొక్కులు మొక్కుకుంటున్నప్పుడు వ్యాపార సంబంధ బాంధవ్యాలకు వెళ్తున్నావు. అది తప్పు రైట్ అని నేను చెప్పట్లేదు. అది వ్యవస్థలో ఏర్పాటు చేయబడింది, అది మనిషికి అవసరమైంది, మనిషి మనసుకు చాలా అవసరం. అది ఒక ఆలంబన కావాలి. కానీ అది వ్యాపార సంబంధమే అవుతుంది. మన రక్షణ కోసం మనం మతం వైపు వెళ్ళినా, మన రక్షణ కోసం మనం దైవం వైపు వెళ్ళినా, మన రక్షణ కోసం మనం గురువులు మహాత్ముల వైపు వెళ్ళినా, మన రక్షణ కోసం మనం మాతాజీలు సంస్థలంటూ తిరిగినా, ఏదైనా అది మన రక్షణ కోసం, మన గుర్తింపు కోసం, మన అవసరం కోసం మనం వెళ్ళినప్పుడు. ఎందుకంటే ఇప్పుడు చాలా మంది అన్ని మతాలకు సంబంధించినటువంటి ప్రార్థనాలయాలలో చాలా మంది డబ్బుల కోసం పనిచేస్తూ ఉంటారు. చాలా మంది గురువుల దగ్గర డబ్బుల కోసం పనిచేసేవాళ్ళు బోల్డ్ మంది ఉన్నారు. ఎందుకంటే వాళ్ళు పెద్ద పెద్ద సంస్థలు నిర్మిస్తారు. అక్కడ అవన్నీ చూడటానికి, తొడవటానికి, ఓడవటానికి, వాచ్మెన్లు, కాపలాకి, సెక్యూరిటీకి డబ్బులు ఇచ్చి పెట్టుకుంటారు. చాలా మంది మహాత్ములకి సెక్యూరిటీ గార్డులు కూడా ఉన్నారు, మనకు కనపడరు, మామూలు డ్రెస్సుల్లో ఉంటారు, డబ్బులు ఇచ్చి పెట్టుకుంటారు. అప్పుడు వాళ్ళందరూ భక్తులు కాదు, దేవుడి దగ్గర కనపడుతున్నారు కదా అని. ఇప్పుడు ఒక దేవాలయంలో బంగారు విగ్రహం పెట్టారనుకోండి, అనుకుందాం ఊరుకునే దేవుడిది, లేదా బంగారు దేవాలయమే నిర్మించారు, లేదా ఒక బంగారు ప్రార్థనాలయం నిర్మించారు, ఏ మతంలో అయినా వజ్ర వైఢూర్యాలతో అక్కడ అలంకరించారు. వాళ్ళు సెక్యూరిటీలు పెడతారు, గన్మెన్లు పెట్టి. నేనే చూశాను స్వయంగా. ఒక కిరీటం పెట్టారు, బంగారు కిరీటం, ఒక గుళ్ళో ఒక దేవుడికి. బయట 2 గన్మెన్లు ఉన్నారు, గన్నులు పెట్టుకొని 2 గన్మెన్లు ఉన్నారు. లోపలికి నమస్కారం పెట్టుకోవడానికి వెళ్దామని వెళ్ళకుండా తిరిగి వచ్చాను నేను. ఎందుకంటే ఈ గన్మెన్ల మధ్యలోంచి వెళ్ళాలి అందరూ, వాళ్ళందరినీ గమనిస్తున్నారు. ఇదేంట్రా నాయన, ప్రశాంతంగా నమస్కారం పెట్టుకుందామని వస్తే ముందే భయం కలుగుతుంది, ఇక్కడ ఏం జరుగుద్దని. అలా పెద్ద పెద్ద సెక్యూరిటీలు ఉన్నాయి. ఇప్పుడు ఆ ఉద్యోగాలు చేసేవాళ్ళందరూ భక్తులా? కాదు. అది వాళ్ళ వృత్తి, భుక్తి కోసం చేస్తున్నారు. వృత్తిగా చేసేది మీరు డబ్బు కోసం, వృత్తిగా దాని మీద ఆధారపడి, దాని మీద బ్రతుకుతూ, దాని మీద తింటూ, దాని మీద తిరుగుతూ చేసేది వృత్తి. ఒకవేళ అది మీ ప్రవృత్తి అయినా కూడా అది మీ వృత్తే, మీరు దాని మీద బతుకుతుండే. ఆ డబ్బులతో మీరు బతుకుతుంటే, ఆ డబ్బులతో మన కుటుంబాలు బతుకుతుంటే, ఆ డబ్బులతో మనం సుఖభోగాలు అనుభవిస్తూ తిరుగుతుంటే. ఆయన ప్రవృత్తి వృత్తి కలిసినా కూడా ధన సంబంధమైనంత వ్యాపారమే. అందుకే బ్రహ్మము అనేది పూర్వపు ఋషుల్ని ఎవరిని చూసినా మీరు కేవలము బ్రతకటానికి అవసరమైన ఆహారం భిక్షాటనగా, అది కూడా నియమంగా ఉంటుంది. భిక్షాటన కూడా ఇన్నిసార్లు చేయాలని. ఏ చెట్టు కింద పుట్టకుండా పడుకోవటం అంటే శరీర భావన సంపూర్ణంగా తగ్గించుకోవటం. వాళ్ళు బ్రాహ్మణులు. బ్రహ్మము అనేటువంటి దానికోసమే మా జీవితం గడుపుతాం.
వాళ్ళకి సంపూర్ణమైన సాత్విక ప్రవృత్తిని నేర్పారు. నువ్వు అసలు ఎవరిని తిట్టొద్దు, నువ్వెవరిని కొట్టొద్దు, నువ్వెవరి జోలికి వెళ్ళొద్దు, నిన్నెవరన్నా బాధ పెట్టినా, నిన్నెవరన్నా హింసించినా, నిన్నెవరన్నా కష్టపెట్టినా నువ్వు వాళ్ళని ఏమీ అనొద్దు. మరి ఎలాగండి అంటే అప్పుడు నువ్వు రక్షణ కోరెళ్ళి క్షత్రియులను అడుగు నేను రక్షించమని. ఇప్పుడు మనం పోలీసులను అడగాలి వెళ్ళి రక్షించమని. అలా మనం క్షత్రియులు అంటే రక్షణ వ్యవస్థ. అప్పుడు రాజులు క్షత్రియులండే. ఆ రాజుల సైన్యం మొత్తం వీళ్ళంతా క్షత్రియ వ్యవస్థ కింద వస్తారు. అందుకే మీరు గమనిస్తే విశ్వామిత్రుడు స్వతహాగా క్షత్రియుడు, రాజు. పురాణాల్లో ఉంటాయి, చక్కగా తీసుకోవాలి. అది కులంతో కాదు, ఇది జ్ఞానం అర్థం చేసుకు బతికితే మనుషుల్లో బతుకుతాం, లేకపోతే జంతువులమే. అప్పుడు ఇన్ని అనుమానాలు ఉండవు, అసలు చక్కగా హాయిగా బతికేస్తాం, మంచిగా బతికేస్తాం, అద్భుతమైన మంచిగా బతుకుతాం. కనీసం ఆ పురాణాలు ఎందుకు రాశారు అన్నా అర్థం చేసుకోవాలి, చదవాలా. ఆ కథలు ఎందుకు వచ్చినాయని చదవాలా, తెలుసుకోవాలా. చెప్పేవాళ్ళు కూడా వాటిని తమ కులానికి ఆపాదించుకోనో, తమ మతానికి ఆపాదించుకోనో, తమ మార్గానికి ఆపాదించుకోనో, తమ దేవుడికి ఆపాదించుకోనో, వాళ్ళ గొప్పలు పెంచుకుందామని అనుకూలతగా చెప్పారనుకోండి, వాళ్ళు ప్రజలందరినీ నాశనం చేస్తున్నాడు వాళ్ళు. అంతే. వాళ్ళ వల్ల ఇప్పుడు ప్రపంచంలో ఇంత ఇబ్బందులు వచ్చినాయి. ఏకంగా కొన్ని మతాల్లో పుస్తకాలే రాసేసుకున్నారు, దేవుడి కోసం నువ్వు ఎవరిని ఏం చేసినా పర్వాలేదు, నువ్వు చచ్చిపోయినా పర్వాలేదు, వాళ్ళని చంపేసినా పర్వాలేదు. వాటికి మంచి మంచి పేర్లు పెట్టేసుకొని రాసేసారు. ఎవరు మనలాంటి వాళ్ళే రాసి ఉంటారు. ఇప్పుడు దేవుడి కోసం చంపడం ఏంటి, చావటం ఏంటి అన్న అర్థం ఉంది అసలు? దేవుడిని తెలుసుకోవడం అనేది ప్రాసెస్. కానీ సృష్టి మొత్తం దైవాధీనం అయితే ఏముంది అందులో? కొన్ని మతాల్లోనేమో దేవుడి కోసం అవసరమైతే ఆ మతస్థులందరినీ మన మతాల్లోకి మార్చేయడానికి మన మతమే నిజమైన దేవుడు, మిగిలిన మతాలు అసలు దేవుళ్ళే కాదు, వాళ్ళ పద్ధతులు పాటించకూడదు, అవన్నీ తప్పు. ఆ మతస్థులందరినీ మన మతాల్లోకి తీసుకొచ్చేయడానికి నువ్వు అబద్ధాలు ఆడొచ్చు, మోసాలు చేయొచ్చు, ఏం చేయొచ్చు, అదేం తప్పు కాదు. ఎందుకంటే దేవుడి కోసం చేస్తున్నావు కనుక, వాళ్ళందరినీ సత్య మార్గంలోకి తీసుకొస్తున్నావు కనుక, ఇతరులను నువ్వు మన సత్యదేవుడైన సత్య మార్గంలోకి తీసుకురావడానికి నువ్వు అసత్యాలు ఆడినా పర్వాలేదని రాశారు గ్రంథాలు. ఎవరు? వాళ్ళ గురువులు. అందుకే గురువులను కూడా జాగ్రత్తగా అనుసరించాలి. ఇప్పుడు అయ్యే ఆదర్శంగా తీసుకొని దేశాలు కొట్టుకు చేస్తున్నాయి. ఇదేంటి ఇలా రాశారు, ఇది తప్పు కదా అని అడగట్లే ఎవరు. ఎందుకంటే అవన్నీ దైవవాక్కులని రాసి పారేశారు. అలా ఉంటాయి దైవవాక్కులు, కొట్టుకోండి మనుషులంతా వేరు వేరని. కనీసం ఇంగిత జ్ఞానం ఉండొద్దు మనకి. ఆ ఇంగిత జ్ఞానాన్ని పెంచుకోవడానికి ఈ శీర్షికలు చెప్పుకుంటున్నాం. అదే విచక్షణా జ్ఞానము. జ్ఞానాన్ని వికసింపజేసుకుంటే మనిషి ఎంత అద్భుతమైన మృదుత్వంతో, సున్నితత్వంతో, పువ్వుల కంటే అందంగా జీవిస్తాడు మనిషి. ఈ ప్రపంచంలో పోలికేయడానికి పువ్వులను మించింది లేదు. అతి సుకుమారత్వం, అతి సున్నితత్వం, అతి సుగంధత్వం, అందం అందరికీ నచ్చుతాయి. పువ్వులు నచ్చనోడు ఎవడు ఉండడు. అలా దానికంటే అందంగా జీవించవచ్చు, అంతటి మంచి గుణాలను ప్రదర్శించవచ్చు మనిషి. కానీ అజ్ఞానంలో చిక్కుపోయి ఇరుక్కుపోతున్నాం. ఎందుకంటే మన చుట్టూ చెప్పేవాళ్ళు కూడా అలాగే తయారయ్యారు. వాళ్ళ దేవుణ్ణి, వాళ్ళ విధానాన్ని సమర్థించుకుంటూనే చెబుతారు. ఒక సమూహాన్ని తయారు చేసుకుంటారు. ఆ సమూహపు సమర్థన పక్క సమూహాలుగా వెళ్ళకూడదు. అవే మతాలు. అరే మనుషులంతా ఒకటని కదా నేర్పాలి మనం. మానవ జాతి అంతా ఒకటని కదా నేర్పాలి మనం. ఎవరికి తోచింది వాళ్ళు రాసేసుకుంటేట, వాటిని అందరూ నమ్మేస్తేట. ఎవరు నమ్ముతారు? మూర్ఖులు నమ్ముతారు, మూఢులు నమ్ముతారు, అజ్ఞానులు నమ్ముతారు, ఆశలున్నోళ్ళు నమ్ముతారు, కోరికలున్నోళ్ళు నమ్ముతారు. ఇటువంటివి నమ్మే వాళ్ళు అందరూ కూడా భగవంతుడి నుంచి ఆశిస్తున్న వాళ్ళు, రక్షణలు కోరుకుంటున్నారు, కోరికలు కోరుకుంటున్న వాళ్ళు ఇవి నమ్ముతారు. భగవంతుణ్ణి తెలుసుకోవాలని భగవంతుడి కోసం భగవంతుణ్ణి పూజించేవాళ్ళు, దేవత కోసం దేవతను ఆరాధించేవాళ్ళు, బ్రహ్మము కోసం బ్రహ్మమును ఆరాధించేవాళ్ళు, బ్రహ్మము కోసం బ్రహ్మాన్వేషణ చేసేవాళ్ళు, ఆత్మ కోసం ఆత్మాన్వేషణ చేసేవాళ్ళు, సత్యము తెలుసుకుందామని ప్రయత్నించే వాళ్ళు ఎవ్వరూ కూడా ఇటువంటి వాటిని తీసుకోరు, మానసికంగా నమ్మరు. ఎందుకని? అక్కడ ప్రకృతి సహజంగా లేదు, వికృతిగా ఉంది, కొట్టుకు చేస్తున్నాం. వికృతి చేష్టలైనవి, విరుద్ధమైన చేష్టలైనవి. అందుకని కరెక్ట్గా ఉండాలి మనం. ఇక్కడ మనకు విశ్వామిత్రుడు యొక్క కథ మనకు చక్కగా, అసలు బ్రాహ్మణత్వం అంటే ఏంటి, క్షత్రియత్వం అంటే ఏంటి చక్కగా అర్థమవుద్ది విశ్వామిత్రుడు కదా. విశ్వామిత్రుడు మొట్టమొదటి ఒక రాజు, క్షత్రియుడు. వశిష్ఠ మహర్షితో ఆయనకి వాగ్వివాదం వస్తుంది, యుద్ధం వస్తుంది. అంటే వశిష్ఠ మహర్షి దగ్గర ఉన్నటువంటి కామధేను అనే ఒక ఆవును ఆయన అడుగుతాడు ఇచ్చేయమని. ఆయన ఇవ్వరు.
అప్పుడు అది లాక్కుపోదామని విశ్వప్రయత్నం చేస్తాడు, ఆయన యుద్ధం చేస్తాడు, ఆ యుద్ధంలో ఓడిపోతాడు ఆయన. అంటే మహర్షి, బ్రహ్మర్షి అంటే అర్థం ఏంటంటే బ్రహ్మమును అనుభూతి చెందినవాడు, అంటే ఆత్మసాక్షాత్కారమును పొందిన జీవన్ముక్తుడు. బ్రహ్మర్షి అంటే అర్థం అది. ఆయన వశిష్ఠుడు. అరే, ఒక తపస్వి ముందు నేను ఓడిపోయాను, క్షత్రియుడిని అయి ఉండి, ఇంత బలం ఉండి, ఇంత బలగం ఉండి, సైనికులు ఉండి గెలవలేకపోయానేంటి అని అప్పుడు ఓహో అన్నిటికంటే గొప్పది బ్రహ్మర్షిత్వము అని ఆయన గ్రహిస్తాడు. అంటే ఇక్కడ దీన్ని మనం తాత్వికతగా ఎలా తీసుకోవాలి అంటే, ఎదుటవాడు ఎంత కోపగించుకొని మీదకి వస్తున్నా, ఎన్ని మాటలు అంటున్నా, మనం చిరునవ్వుతో ఉన్నాం అనుకోండి, శాంతంగా ఉన్నాం అనుకోండి, మనం ఏమీ అంటలేదు అనుకోండి, అసలు యుద్ధం ఎలా జరుగుతుంది? ఎదుటివాడు మన ఎలా ఓడించగలుగుతాడు, మన ఎలా బాధ పెట్టగలుగుతాడు, ఎలా కష్టపెట్టగలుగుతాడు అంటే మన జీవన శైలికి. అది బ్రహ్మర్షత్వము. అందుకని ఆ బ్రహ్మతత్వం అర్థమైన జీవన్ముక్తుడు జ్ఞాని ఎప్పుడు అలా జీవిస్తాడు, ఆనందంగా జీవిస్తాడు. తాను ఎవరిని బాధ పెట్టాడో, తనని ఎంతమంది బాధ పెడుతున్నా స్వీకరించడు. ఎందుకంటే వాళ్ళు అజ్ఞానము చేత తెలియక బాధ పెడుతున్నారు. ఆ బాధను తీసుకోడు, ఆ మాటలు తీసుకోడు, ఆ చేష్టలు తీసుకోడు. అలా ఓడిపోయినటువంటి విశ్వామిత్రుడు అంటే ఏ విధంగానూ వశిష్ఠ మహర్షిని బాధ పెట్టలేకపోయాడు. అలా ఓడిపోయినటువంటి విశ్వామిత్రుడు ఈ క్షత్రియత్వము, ఈ బలము, ఈ వీరత్వము కంటే గొప్పది ఆ శాంతత్వము అని గ్రహించాడు, ఆ బ్రహ్మర్షత్వము. కనుక నేను ఇప్పుడు ఆ స్థాయిని చేరుకోవాలని రాజ్యం వదిలేసి తపస్సులు మొదలుపెట్టాడు. సరే, ఆ తపస్సుల్లో అనేక సందర్భాలలో మళ్ళీ ఫెయిల్ అవుతాడు. మొత్తానికి తపస్సులో సాధించుకొని బ్రహ్మర్షత్వాన్ని పొందుతాడు ఆయన. ఆ తర్వాత ఆయన విశ్వామిత్రుడు ఇప్పుడు ఎవరు? బ్రహ్మర్షి, బ్రాహ్మణుడు, క్షత్రియుడు కాదు. ఆయన తర్వాత శ్రీరామచంద్రుడికి గురువుగా వస్తాడు. శ్రీరామచంద్రుడిని తీసుకెళ్తాడు ఆయన. ఎందుకు తీసుకెళ్ళాడు శ్రీరామచంద్రుణ్ణి? తాను ఉన్నటువంటి ప్రదేశంలో తాను ఒక ఆశ్రమం నిర్మించుకొని అక్కడ భగవత్ కార్యాలు ఏవో తాను చేసుకుంటూ తాను తన శిష్యులతో కలిపి ఉంటుంటే రాక్షస మోకలు అంటే రౌడీలు, గోండాల టైపు, అంతే తప్ప ఎవరో ప్రత్యేక రాక్షసులు ఉన్నారని సినిమాలు చూసి ఆకాశంలో ఎగిరిపోయి కొమ్ములతో వచ్చేవాళ్ళని చూసి అవి నిజం అనుకోబాకండి. సినిమాటిక్ లిబర్టీని తీసుకునే వాళ్ళు మన ఆనందం కోసం చూపిస్తారు. చెడ్డ గుణాలు కలిగిన వాళ్ళు వచ్చి వీళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. అయితే ఏంటి? బ్రహ్మర్షత్వము, బ్రాహ్మణత్వము, సాధనా మార్గం అంటే ఏంటి? కోపతాపాలను హృదయంలో పెంచుకోకూడదు. ఆయన తిట్టలేక కాదు, ఆయన ఇంతకుముందు క్షత్రియుడు, ఆయన రాజు, ఆయన యుద్ధం చేయలేక కాదు, ఆయన ఎదురు తిరగలేక కాదు. అటువంటి స్వభావాన్ని తనలోంచి తీసేసుకొని తనలో ఉన్న బ్రహ్మమును దర్శించే ప్రయత్నంలో ఉన్నాడు. ఈ సృష్టి మొత్తం అనంత ఆత్మశక్తి అని. ఇవన్నీ వేరు భావనలో, శరీర భావనలో. వేరు భావన పెంచుకొని ఘర్షణ పెంచుకుంటే ఏకత్వ భావన నశించిపోతూ ఉంటుంది. ఆ సాధనలో ఉన్నారు వాళ్ళు. అందుకని వాళ్ళు వేరు భావపు పనులను చెయ్యరు. కానీ మరి ప్రపంచంలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడతారు కదా వేరు భావం కలిగిన వాళ్ళు. అప్పుడు రక్షణకి వెళ్తారు, ఇతరులను అడుగుతారు. అంతే తప్ప వాళ్ళ కోపం రాక కాదు, కోపం తెచ్చుకోక కాదు. ఇప్పుడు విశ్వామిత్రుడు బ్రాహ్మణత్వానికి వచ్చాడు, బ్రహ్మర్షి అయ్యాడు. అందుకని అంతలో వీరోచితమైన క్షత్రియత్వం ఉన్నా కూడా వచ్చి దశరథుడిని అడిగి రాముణ్ణి తీసుకెళ్ళాడు. అయ్యా సహాయంగా మాకు పంపండి, కొంచెం ఆ రాక్షసుల్ని తరిమి కొడతాడు, మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు అని. ఆయన తరుముకోలేక కాదు, ఆ భావాలను పెంచుకోరు. అలా మనమైనా సరే ఇప్పుడు ఆధ్యాత్మిక మార్గంలో శత్రుభావాలు పెంచుకునేవాళ్ళు, విరోధ భావాలు పెంచుకునేవాళ్ళు, ఈర్ష్యలు, అసూయులు, ఇటువంటి చెడు భావాలు పెంచుకునే వాళ్ళకి ఎవరికి కూడా ఈ తత్వం అర్థము కాదు. ఆధ్యాత్మిక చదువు, ఆత్మజ్ఞాన చదువుకు వాళ్ళు పనికిరారు. మరి ఏం చేయాలంటే ఎదుటోళ్ళు బాధ పెడుతున్నారు కదంటే వీటన్నింటికి ఆల్రెడీ మనకు కథలు అందించారు. పురాణాలు అవే, ఇతిహాసాలు అవే, చరిత్రలు అవే. మీరు ఎక్కడ ఏ మతంలోకి వెళ్ళినా ఎదుటివాడిని క్షమించు, ప్రేమించు అని ఉంటుంది. మరి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే యేసుక్రీస్తుకు సిలువ కొట్టి చంపేశారు. అంతే, ఇబ్బంది పెడితే భరించటమే. ఇప్పుడు మనకు ఎవరు సెలవులేరు కదా, ఉదాహరణ చెప్పారు కదా, మేము మోసపోవాలని. మోసపోమని ఎవరు చెప్పారు? నువ్వు అసలు ఇప్పుడు ఏ మోసమో పోవక్కర్లేదు, నీ డబ్బులు హాయిగా బ్యాంకులో దాచుకో, నీ ఇంట్లో కూడా దాచుకోక్కర్లే. ఇక ఏదో ఇళ్ల నిండా డబ్బులు పోగేసుకొని ఒళ్ళంతా బంగారాలు వేసేసుకొని ప్రపంచం అంతా ఎగ్జిబిట్ చేసి చూపించేసి దొంగలు వచ్చి దోచుకుపోతున్నారంటే ఏం చేయాలి?
అప్పుడు వెళ్ళి పోలీసులకు చెప్పు. నువ్వు జాగ్రత్తగా ఉంటే అసలు ఎవడో నిన్ను మోసం చేయలేడు. నువ్వు ఆడంబరాలకు పోయి ప్రజలకు చూపించుకుంటేనే ఇప్పుడు మోసం చేసే అవకాశం ఉంది. నీ డబ్బులు బ్యాంకులో దాచుకోవచ్చు, బంగారాలు లాకర్లో దాచుకోవచ్చు, నీకు సంబంధించిన విలువైనవి అన్ని బ్యాంకులే దాచి పెడుతున్నాయి. నామమాత్రంగా ఇంట్లో పెట్టుకొని హాయిగా బతికి ఎత్తుకుపోవడానికి నీ దగ్గరే ఉంటుంది నువ్వు ఆడంబరాలు చేసుకుంటే తప్ప. నువ్వు ఆ లేనిపోయినటువంటి వ్యాపార సంబంధాలు ఆశతో అత్యాశతో పెట్టుకుంటే ఎదుటోళ్ళు మోసం చేస్తున్నారని చెబుతావు. నీకు అత్యాశ లేకపోతే నువ్వు ఎదుటోళ్ళు మోసం చేసే అవకాశం రాదు ఎవరికి. అవకాశాలు వచ్చినాయి అంటే నువ్వు ఆశతోనో అత్యాశతోనో కల్పించుకున్నావండి. నేను నమ్మి డబ్బులు ఇచ్చానండి, నేను నమ్మి అప్పిచ్చానండి, వడ్డీ ఇస్తాడని అప్పిచ్చానండి, మీ ఇద్దరం పార్ట్నర్స్ అండి, నమ్మానండి, నమ్మకుండా ఎలా ఉంటాను, ఇలాంటి కథలు అస్సలు చెప్పొద్దు. నీ జాగ్రత్తలో నువ్వు ఎప్పుడూ ఉండాలి, అంతే, సింపుల్ థింగ్. అప్పుడు నీ మీద నీకు అసలు నువ్వు బ్రాహ్మణత్వంగానే బతకొచ్చు, బ్రహ్మభావంతోనే బతకొచ్చు. నీ జాగ్రత్తలో నువ్వు ఉండు, నీ డబ్బు తీసుకెళ్ళి బ్యాంకులోనే పెట్టుకో, నీ కొన్నదాంతో జీవితం గడుపుకో. ఒక ఋషిలా, ఒక మునిలా, ఒక యోగిలా బతకడానికి ఇంతకు ముందు మునులు ఋషులు యోగుల కంటే మనకి ఎక్కువ అవకాశం ఉంది. ఎందుకంటే మన చుట్టూ పోలీసు వ్యవస్థ ఉంది, మన కోర్టులు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి. మనకు ఎవరైనా ఇబ్బంది పెడితే మనం వెళ్ళి చెప్పొచ్చు. మన మోసం చేయడానికి అసలు ఛాన్సే లేదు. మన డబ్బులు బ్యాంకులో దాచుకోవచ్చు, మనకు సంబంధించిన వస్తువులు దాచుకోవచ్చు, లాకర్లలో దాచుకోవచ్చు. ఇంకా ఆడంబరాలు చేసి పోగొట్టుకొని వ్యాపారాలు నువ్వే కావాలని మోసపోయి పోగొట్టుకుంటే దానికి నీ బాధ్యత తప్ప ఎవరి బాధ్యత లేదు. తెలివిగా నువ్వు చక్కగా ఎవరి జాగ్రత్త పెట్టుకొని బతకగలిగినప్పుడు ఇప్పుడున్నంత అవకాశం అసలు ప్రశాంతంగా బతకడానికి ఇంతకు ముందు రోజుల్లో లేదు. చాలా ప్రశాంతంగా బతకొచ్చు ఇప్పుడు. ఎందుకంటే భద్రతా వ్యవస్థలు అన్నీ వచ్చేసినాయి. అసలు మన దగ్గర డబ్బులు పెట్టుకోక్కర్లే, మనం ఫోన్ నుంచి యూపీఐ పేమెంట్లు చేసేస్తున్నారు. మళ్ళీ నువ్వు ఆశతో అత్యాశతో నా ఫోన్ హ్యాక్కి గురైందంటే నువ్వేదో ఆశలకి అయితే పడితేనే జరుగుద్ది. ఆశ ఉన్నవాడు మోసపోతాడు. రియల్గా ఒకప్పుడు మునులు ఋషులు యోగులు మహాత్ములు తపస్సంపన్నుల కంటే ఇప్పుడు సాధన చేసుకోవాలనుకుంటున్న సాధకులకి అద్భుతమైనటువంటి వ్యవస్థ ఇది. అన్ని సెక్యూరిటీలు చుట్టూ ఉన్నాయి. అసలు మానవ లోకంలో మానవుల మధ్యలో మన ఇంట్లో మనం కూర్చొని, మన కుటుంబంతో మనం కూర్చొని, మన డబ్బులన్నీ బ్యాంకులో బారేసుకొని, వృత్తి వ్యాపార ఉద్యోగాలు అయితే డైరెక్ట్ బ్యాంకుకే డబ్బులు పడేటట్టు చేసుకొని ఊరిని ఫోన్లోంచి కొద్ది కొద్దిగా ఖర్చు పెట్టుకుంటూ చక్కగా బతకొచ్చు. మన ఇంట్లో మినిమం ఆడంబరాలు లేకుండా ఎవడన్నా ఎత్తుకుపోయినా పర్లేదులే అన్నట్టే చెంబూత పేడాలతో జీవితం గడుపుకుంటున్నాం అనుకోండి, నష్టమే ఉంది అందులో. మనమే ఆడంబరాలకు పోయి ఒళ్ళంతా బంగారాలు వేసేసుకొని చైన్ స్నాచర్స్ లాగేశారని వీళ్ళు ఎత్తుకుపోయారంటే మీరు ఒళ్ళంతా వేసుకు తిరుగుతుంటే చేస్తారు. నేను చేస్తాను వాళ్ళని సమర్థించట్లా. తగుమాత్రంగా నువ్వు జీవించిన రోజు నీకు ఇబ్బంది రాకుండా ఈ రోజు కాలం బాగుందంటున్నా. అలా బ్రాహ్మణత్వంతో మనం ఇప్పుడు జీవించడం చాలా ఈజీ. అదివరకు చాలా కష్టం. ఎవరో ఒకళ్ళు రక్షణ ఇవ్వాలి. కాదు ఇప్పుడు మన పనులు మనం చేసుకొని, మన వృత్తి వ్యాపార ఉద్యోగాలు మనం చేసుకొని, మన కుటుంబాలను మనం జాగ్రత్తగా చూసుకొని, మన దగ్గర ఎక్సెస్ ధనం ఉండే డబ్బులు బ్యాంకులో పెట్టేసుకొని, అసలు జీతాల్లో వృత్తుల నుంచి వచ్చేది బ్యాంకుల్లో పడేసుకొని, అలా ఫోన్లోంచి మనకు అవసరమైన కొద్దిగా వాడుకుంటూ, ఎవరితో ఎటువంటి అనవసర సంబంధ బాంధవ్యాలు పెట్టుకోకుండా, ఆశలకి అత్యాశలకి లోనవ్వకుండా, ఉన్నదాంతో తృప్తిగా ఉంటూ, నిన్ను నువ్వు తెలుసుకునే సాధన చేయి, నిన్ను నువ్వు మార్చుకునే సాధన చేయి. అంత అద్భుతంగా ఉంటుంది. సాధనకి చాలా అద్భుతమైన అవకాశం ఇది. ఒక గృహస్థుగా నువ్వు ఋషిగా మునిగా యోగిగా జీవించడానికి ఇప్పుడున్న కాలం చాలా గొప్ప కాలం. అన్ని సెక్యూరిటీలు ఉన్నాయి చుట్టూ, ఇదివరకు లేవు. ఎక్కడెక్కడో మళ్ళీ రాజుల్ని ఆలనాడికి రక్షణ తెచ్చుకున్నారు. విశ్వామిత్రుడు అలా వెళ్ళి శ్రీరామచంద్రుడిని తెచ్చుకున్నాడు. క్షత్రియుడు బ్రాహ్మణుడు అయ్యాడు. అలా అనేక మంది అనేక జాతుల వాళ్ళు బ్రాహ్మణత్వానికి వచ్చి నేర్చుకున్న వాళ్ళు ఉంటారు. బ్రహ్మణత్వం అనేది బ్రహ్మభావము, అంటే నాలో ఉన్నటువంటి ఆత్మతత్వమును, బ్రహ్మమును, ప్రాణశక్తిని, నా సంపూర్ణతను తెలుసుకునే ప్రయత్నం. ఈ నిమిత్తంగా ఆహార విహారాదుల గురించి చెప్పారు. ఆహారము అంటే తినేది ఒక్కటే కాదు, పంచేంద్రియాలతో నువ్వు చేసేవన్నీ కూడా నీ శరీరానికి ఆహారమే. అవే గుణాలు అవుతాయి, స్వభావాలు అవుతాయి. చూడాలనిపిస్తుంది, మంచివి చూసావనుకో మంచి ఆలోచనలు వస్తాయి, చెడ్డవి చూసావనుకో చెడ్డ ఆలోచనలు వస్తాయి. చెడ్డ ఆలోచనలు వచ్చినాయి అనుకోండి, ఆ చెడ్డ పనులు చేయాలనిపించింది ఆ చూసిన పనులన్నీ అనుకోండి, అప్పుడు నీలో దుష్ట ప్రవృత్తి పెరుగుతుంది, సాత్వికత ఉండదు. అందుకని నువ్వు మంచివి చూస్తేనే నీలో సాత్విక స్వభావం పెరుగుద్ది. అంటే మంచి స్వభావం, సాత్విక అంటే మంచి స్వభావం. అలా నువ్వు చూసేవి, నువ్వు వినేవి, నువ్వు తినేవి, నువ్వు తాగేవి ఏవైనా సరే మొత్తం అన్ని పంచేంద్రియాలకు సంబంధించినవన్నీ ఆహారాలే. అందుకని మంచి విను, మంచి చూడు, మంచి చెయ్యి.
ఇక మామూలు ఆహార పదార్థాలు అంటారు. ఆహార పదార్థాలు అన్నింటికీ గుణాలు చెప్పారు. మళ్ళీ మీకు నాన్ వెజ్ తినొచ్చా అని అడుగుతున్నారు మాంసాహారం చాలామంది. నాన్ వెజ్ కాదు, అలా అయితే మామూలు శాకాహారంలో కూడా కారం ఎక్కువ తినే వాళ్ళకి రజోగుణం ఎక్కువ ఉంటుంది, కారాలు ఎక్కువ తినే వాళ్ళకి రజోగుణం ఎక్కువ ఉంటుంది, పులుపులు ఎక్కువ తినే వాళ్ళకి తమో గుణం ఎక్కువ ఉంటుంది. ఆ గుణ లక్షణాలు ఉంటాయి, వీటిల్లో కూడా ఉన్నాయి అన్నిటికీ. ఇలా ఒక్కొక్క దానికి వెతుక్కుంటూ వెళతాం కాదు. ఇప్పుడు ఇవన్నీ నువ్వు మంచివి తిన్నా, నీ బుద్ధులు సరిగ్గా లేవనుకో. ఇప్పుడు ఒక ఆయనకి ఎవరో డాక్టర్ చెప్పాడు, నాయన నువ్వు కారం తినకూడదు, నువ్వు నాన్ వెజ్ తినకూడదు, నువ్వు చప్పగా కమ్మగా అలా వండుకు తినాలి, లోపల నీ పేగులన్నీ పుళ్ళు పడిపోయినాయి, ఒకవేళ కారాలు తిని ఉప్పులు తిని మసాలాలు తిన్నావు చచ్చూరుకుంటావు, ఇక నాన్ వెజ్ తిన్నావంటే ఎగిరేపోతావు, నీ జీర్ణశక్తి పోయింది మొత్తం. అందుకని నువ్వు నామమాత్రంగా అలా చప్పట ఆహారం పచ్చప ఆహారం అలా వండుకొని కొద్దిగా తిని కొన్నాళ్ళు, 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఇలా ఉంటే అప్పుడు చూస్తూ ఉందాం, మధ్య మధ్యలో టెస్టులు చేస్తాను, దాన్ని బట్టి ఆలోచిద్దాం అన్నాడు. ఇప్పుడు అలాగే తింటున్నాడు అతను. కానీ అతను ఇప్పుడు ఉత్తముడు, బ్రాహ్మణుడు, బ్రహ్మత్వమును పొందినవాడు అయిపోతాడేంటి? ఆ జబ్బులు వచ్చి ఎన్నో తప్పులు చేసి ఎన్నో చేసి ఉంటాడు, జబ్బులు వచ్చి రోగాలు వచ్చి బాధలు వచ్చి కష్టాలు వచ్చి ఇబ్బందులు వచ్చి బలవంతంగా డాక్టర్ చెబితే ఇష్టం లేకపోయినా తింటున్నాడు. అందుకని అవి తినేసే వాళ్ళందరికీ ఆ ఉత్తమ క్వాలిటీస్ రావు. అలానే మిగిలినవి తినేసే వాళ్ళందరూ ఇప్పుడు మాంసాహారం తినేసేవాళ్ళు, కారాలు తినేసేవాళ్ళు, అన్ని రకాలు తినేసేవాళ్ళు అందరూ చెడ్డవాళ్ళు కాదు. నీ గుణమును నీ అధీనములో ఉంచుకోవటం అనేటువంటిది నీ చేతిలో ఉన్న విషయం మర్చిపోబాకండి. మీలో ఉన్నటువంటి మీ స్వతంత్ర శక్తిని, మీ ఇచ్ఛాశక్తిని, మీ క్రియాశక్తిని, మీ జ్ఞానశక్తిని తీసుకెళ్ళి అతి సామాన్య విషయాలైనటువంటి ఆహార పదార్థాల మీద పెట్టకండి. అవి వాటి గుణములు ఉన్నమాట నిజమే, కానీ చాలా సామాన్య గుణములు అవి. నువ్వు ఎంతటి వాడివైనా ఇప్పుడు నీలో పుడుతున్న గుణమును నువ్వు ఆపుకోవచ్చు. ఇప్పుడు విపరీతమైన కోపం వచ్చింది, ఎదుటివాళ్ళని తిట్టాలనిపిస్తుంది, నువ్వు ఆగాలంటే ఆగిపోవచ్చు. ఈ నిమిషం నువ్వు శాంత స్వభావాన్ని పొందొచ్చు. ఎందుకని? నీ ప్రయత్నము చేత నీ గుణములను మార్చుకోవచ్చు. నేను మంచిగా ఉండాలనే ఒకే మంత్రాన్ని నువ్వు మననం చేస్తూ ఉంటే, నువ్వు నేను మంచిగా ఉండాలని ఒక్క మంత్రాన్ని మననం చేస్తూ శరీరం నిలబడడానికి అవసరమైన ఏ ఆహారాన్నైనా తీసుకో. ఆ ఆహారం ఏమైపోయింది? ఇప్పుడు నేను మంచిగా ఉండాలన్న తలంపుతో వెళ్ళిపోయి ఆ తలంపు నీ భావాన్ని పెంచుతుంది. నువ్వు ఏ ఆహారమైనా తీసుకో, నేను మంచిగా ఉండాలి, బ్రతకటానికి అన్నీ అవసరమే. ఇప్పుడు కారం క్యాన్సర్లు రూపుమాపుద్ది, రాకుండా చేస్తుంది. అలా ప్రతి పదార్థానికి గుణాలు ఉన్నాయి. ప్రతి పదార్థానికి మన శరీరములకు అవసరమైనటువంటి అనేక మినరల్స్, విటమిన్స్, ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్, ఇలా ఎన్నో వందల వేల విషయాలు ఉన్నాయి. ఒక్కొక్క పదార్థంలో ఒక్కొక్కటి ఉంది. అన్ని పదార్థాలు మనిషికి ఉపయోగపడేవి. కాబట్టి ఇప్పుడు పదార్థాలను వాటిని పట్టుకొని ఆ కోడిగుడ్డు మీద ఏకల పీకినట్టు ఏం తినొచ్చు ఏం తినకూడదు కాదు. నీకేం తినాలనుకుంటే అది తినేయి. కానీ నువ్వేం తిన్నా ఒకటే మంత్రం ఏంటది? నేను ఎప్పుడూ మంచిగానే ఉండాలి, నేను ఎవరికి ఎటువంటి చెడు చేయను, నా ప్రాణం పోయినా నేను చెడు మాత్రం చెయ్యను, ఇతరులకు హాని కలిగించను. ఇతరులు నాకు ఒకవేళ ఇబ్బంది పెట్టారు, వీలున్నంత వరకు ప్రయత్నపూర్వకంగా శాంతియుతంగా దాన్ని పరిష్కరించుకునే ప్రయత్నం చేస్తాను. అసలు అటువంటి ఇబ్బందులు పెట్టే మనుషుల జోలికి అసలు వెళ్ళను నేను. ఎందుకంటే అటువంటి సౌకర్యాలు ఉన్నాయి ఇప్పుడు ప్రపంచంలో. చెప్పాక డబ్బు బ్యాంకుల్లో దాచుకోవచ్చు, విలువైనవన్నీ బ్యాంకుల్లో దాచుకోవచ్చు, నామమాత్రంగా ఇంట్లో పెట్టుకొని హాయిగా బతకొచ్చు. ఇప్పుడు మంచాలు సోఫాలు ఎవడెత్తుకుపోతాడు? నువ్వు ఎంత ఖరీదైన పెట్టుకుని వచ్చిన ప్రాబ్లం ఏం లేదు. వజ్రగోల్డ్ హృదయాలు వేసుకు తిరిగితేనే ప్రాబ్లం, ఎవడన్నా ఎత్తుకుపోయే అవకాశం ఉంది. సామాన్య ఎవడెత్తుకుపోతాడు? ఇల్లు కట్టుకున్నావు, ఇంద్రభవనంలో కట్టుకున్నావు, గోడలో ఇల్లు ఎలా ఎత్తుకుపోతారు? కాబట్టి వ్యవస్థలు కరెక్ట్గా ఉన్నాయి. ఇప్పుడు నువ్వు మంచిగా బతకొచ్చు. భావన ముఖ్యము. యద్భావం తద్భవతి. అంతే తప్ప ఆహారం కాదు. యద్భావం తద్భవతి. అలానే ఆహారం పనిచేయదా అంటే ఖచ్చితంగా పనిచేస్తుంది. అది ఎలా కాదు, ఎలా పనిచేస్తుంది అంటే నువ్వు తిన్న ఆహారం అసలు నీ ఆరోగ్యానికి సూట్ అవుతుందా, నీ శరీరానికి సూట్ అవుతుందా లేదు చూసుకో. అనేక రకాల తత్వాలు కలిగిన శరీరాలు ఉంటాయి. ఆయుర్వేదంలో దాన్ని వాతము,
పిత్తము, కఫము అన్నారు. పైత్యం అన్నమాట. కఫము అని 3 రకాలుగా వర్గీకరించారు. అలా మామూలు వాడుక భాషలో చలవ చేసింది, వేడి చేసింది అలా చెప్పుకుంటూ ఉంటాం మనం. ఒక్కొక్క పదార్థానికి ఒక్కొక్క గుణం ఉంటుంది. నీ శరీర తత్వాన్ని బట్టి నువ్వు తిన్న ఆహార పదార్థాలు ముందు నీకు ఆరోగ్యం కలగజేస్తున్నాయా, అనారోగ్యం కలగజేస్తున్నాయా అది తెలుసుకో. ఆధ్యాత్మికతకి ఆహారానికి అసలు సంబంధం పెట్టుకోబాకండి. కొంత సంబంధం ఉండే మాట నిజమే, సాత్విక ఆహారం తినమనే మాట నిజమే. కానీ నువ్వు భావంలో సాత్వికతను పెంచుకోవటం అనేటువంటిది నీ జ్ఞానంలో, నీ చేతిలో ఉంది. అంటే ఇది ఎందుకు చెబుతున్నానంటే నేను సమర్థిస్తున్నాను అనుకోబాకండి. నేను అసలు మాంసాహారం తినను. మళ్ళీ ఈయన మాంసాహారం తింటాడేమో అనుకుంటున్నారు. నేను మాంసాహారం తినను. మా ఇంట్లో మాంసాహారాలు అసలు ఎవరో తినరు. మాంసాహారం అసలు మాకు అలవాటే లేదు. నేను అసలు పచ్చళ్ళు కూడా ఎక్కువ వేసుకుని ఎప్పుడన్నా అప్పుడప్పుడు వేసుకుంటాను. కారాలు కూడా ఎక్కువ తిన్నాను. అలానే కారాలు, మసాలాలు ఎక్కువ తినకపోవడం నేననేది ఆధ్యాత్మికత కోసం కాదు, అనారోగ్యం కోసం. నాకు కొద్దిగా పచ్చడి తిన్నా విపరీతమైన వేడి చేసేస్తుంది. కొద్దిగా మసాలాలు తిన్నా విపరీతమైన వేడి చేసి గ్యాస్ వస్తూ ఉంటుంది. అది శరీర తత్వాన్ని బట్టి చూసుకోవాలి. నాది బాగా ఉష్ణ శరీరం, అందుకని నేను చలవ చేసి ఎక్కువ తింటూ ఉంటాను. ఇంకొకళ్ళ ఇప్పుడు మా ఇంట్లోనే మా మిస్సెస్ది పూర్తి విభిన్నమైనటువంటి నాకు వ్యతిరేకం. ఆవిడది పూర్తి చలవ శరీరం. కొంచెం చలవ చేసి తింటే ఇంక లేనిపోయిన వ్యాధులన్నీ వచ్చేస్తాయి. తెలుస్తుంది మనకు, మన బాడీ మనం ఏం తింటే ఏమవుతుందని చెప్పుద్ది. అది బాడీ మాట్లాడుతుంది. నోరు ఒక్కటే కాదు మాట్లాడేది, శరీరం మాట్లాడుతుంది. శరీరాన్ని వినండి, మీ శరీరాన్ని మీరు వినటం నేర్చుకోండి. అందుకని ఆవిడ నాకు ఆపోజిట్ తింటుందన్నీ. ఆమె నేనన్నీ నాకు చలవ చేసేది తింటా, ఆవిడన్నీ ఆవిడకి చలవ చేయని తింటది. తినాలి. అలా ఒక్కొక్కళ్ళకి తత్వం ఉంటుంది. మా అబ్బాయికో తత్వం ఉంటుంది, మా అమ్మాయికో తత్వం ఉంటుంది, అందరికీ ఉంటుంది. అది ప్రతి మనిషికి. మళ్ళీ ఆ తత్వాలు మారుతూ ఉంటాయి కాలభేదాన్ని బట్టి. మళ్ళీ చలికాలం వచ్చినప్పుడు మనం మళ్ళీ మారిపోతూ ఉంటుంది. వేసవికాలం ఒక రకంగా ఉంటుంది. మళ్ళీ బయట భౌగోళిక పరిస్థితులు కూడా మన మీద పనిచేస్తుంటాయి. అందుకని ఎప్పటికప్పుడు ప్రతిదీ తపస్సే. తపస్సు అంటే ఏంటి? పరిశీలించుకు చేసుకో అంతే. అందుకని ఆహారం అనారోగ్యాలు రాకుండా తిను. నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా, శాకాహారం తినొచ్చా తినకూడదు. శాకాహారంలో కూడా అహంకారం పెంచే బోల్డ్ ఉన్నాయి. అది కాదు విషయం. అక్కడ బతకడానికి నువ్వు తిను అన్నీ. నీ శరీరం ఆరోగ్యంగా ఉండేలా తిను, శాంతంగా ఉండేలా తిను. అప్పుడు మనసు కూడా శాంతంగా ఆరోగ్యంగా ఉంటుంది. నాన్ వెజ్ తినొచ్చా తినకూడదా అంటే అసలు కొన్ని దేశాల్లో నాన్ వెజే ఉంది. మామూలు కాయగూరలు దొరకవు. ఏం తినాలి ఇప్పుడు వాళ్ళు? చెప్పాను, ఇప్పుడు దేశాలన్నీ కలిసిపోయినాయి. ఒకవేళ నాన్ వెజే కాదు, శాకాహారం కూడా ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్లు చేయొచ్చు. ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకొని వాళ్ళు తినొచ్చు. కానీ మనం ఇక్కడ పండించిన బియ్యము అంటే మన దేశంలో దొరుకుతాయి. బియ్యము, గోధుమలు, లేకపోతే టమాటాలు, కూరగాయలు ఎక్స్పోర్ట్ చేసుకున్నారనుకోండి, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళేటప్పుడు ఇక్కడ మనకు 10 రూపాయలు దొరికే వస్తువు అక్కడికి 100-200 అయిపోద్ది. ఎందుకని అక్కడ పండేది కాదు. అది ఎక్స్పోర్ట్ ఛార్జీలు ఎక్కువైపోతాయి. మళ్ళీ ఇందులో పాడైపోయే ఉంటాయి, బోల్డ్ అయిపోతాయి రవాణా సౌకర్యాలు ఇవన్నీ. మళ్ళీ ట్యాక్సులు ఉంటాయి. ఈ దేశం నుంచి ఆ దేశానికి ట్యాక్సులు బోల్డ్ ఉంటాయి. వీటన్నింటి వలన అక్కడ ప్రజలు అవి కొనుక్కోలేని స్థాయికి వెళ్ళిపోతారు. వాళ్ళు వృత్తి వ్యాపార ఉద్యోగాలు లేక ధన సంపాదన ద్వారానే కొనుక్కోవాలి. అందుకని ఇవన్నీ కాస్ట్లీ ఐటమ్స్ అయిపోతాయి వాళ్ళకి. అక్కడ చీప్గా దొరికేదేంటి? మాంసాహారం. అక్కడే ఉంటాయి, అక్కడ పండిస్తారు, అక్కడ పెంచుతారు. వాటిని పండిస్తారంటే పెంచుతారు. వాళ్ళకి అది చాలా చీప్లో దొరుకుద్ది. అందుకని వాళ్ళు బ్రతుకు కొరకు ఆ చీప్గా దొరికే కొనుక్కోవాలి. అందరూ కాస్ట్లీ ఎక్కడ తినగలుగుతారు? అందుకని బ్రతుకు పోరాటం ఇది. ఇప్పుడు మన దేశంలో మీరు గమనించండి, లేని వాళ్ళందరికీ కూడా అంటే బాగా తక్కువ ఉన్న వాళ్ళందరికీ కూడా తెల్ల రేషన్ కార్డులు ఇచ్చి, ఆ తెల్ల రేషన్ కార్డుల మీద బియ్యం అవన్నీ రూపాయికో 2 రూపాయలకో 5 రూపాయలకో కిలో ఇచ్చేస్తుంటారు. బయట 60-70 రూపాయలు అమ్ముతుంది బియ్యం కిలో. అలా అప్పుడప్పుడు పప్పులు, నూనె ఒక సామాన్య కుటుంబం బతకడానికి అవసరమైన రేషన్ షాపులు పెట్టిస్తున్నారు. అనేక రకాల గవర్నమెంట్ స్కూల్స్లో భోజన పథకాలు ఉంటాయి. అనేక రకాల గవర్నమెంట్ హాస్టల్స్ ఉన్నాయి. లేని వాళ్ళని చూసి వాళ్ళని హాస్టల్స్లో ఉంచి వాళ్ళకి వసతులు కల్పించి చదువులు చెప్పించి భోజనాలు పెట్టిస్తూ ఉంటారు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ప్రపంచవ్యాప్తంగా ఉంటాయి. అందుకని ఏ ఆహారం తినటం కాదు, ఆహారం అనేది పదార్థాలు తినటం ఒక్కటే కాదు. మెయిన్ ఆహారం అసలు నువ్వు గ్రహించేది. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న శీర్షికలన్నీ అద్భుతమైన ఆహారం.
ఆధ్యాత్మిక చదువును మించిన ఆహారమే లేదు. ఈ ఆహారాన్ని అందించడానికి, జ్ఞానం అనే ఆహారాన్ని అందించడానికి అనేక పురాణాలు, అనేక ఇతిహాసాలు, అనేక చరిత్రలు, అనేక కథలు. అందులోంచి మంచిని తీసుకో. కథ అర్థం కాకపోతే వదిలే. నీకు చెడుని మాట్లాడు బాగా. ఏ మత గ్రంథంలో అయినా ఆ మత గ్రంథంలో చెప్పిన విషయం నీకు అర్థం కాదు, వదిలేసాయి. ఒకవేళ చెడుగా అనిపించినా వదిలేసి అందులో ఏదో తాత్విక అర్థం ఉంటుంది, లేదా అప్పటి దేశకాల పరిస్థితులకు రాసి ఉంటారు. ఎప్పుడో 2000 సంవత్సరాలు, 3000 సంవత్సరాలు, 5000 సంవత్సరాలు, 10,000 సంవత్సరాల కింద రాసినవి కూడా మనం చదువుకుంటూ ఉంటాం. ఇప్పుడు 2000 సంవత్సరాల క్రితం దాన్ని ఇప్పుడు చదువుతున్నామంటే అది ఎంత మారిపోయి ఉంటుంది ప్రపంచం. అప్పటి నాగరికతకి ఇప్పటి నాగరికతకి ఎంత తేడా ఉంటుంది. అప్పుడు పుస్తకాలు, అప్పుడు నాగరికతలు, అప్పుడు ప్రజల మనోభావాలకు తగ్గట్టు రాసి ఉంటారు. కాబట్టి చెడు అనేది ఎక్కడున్నా వదిలే. అది గ్రంథంలో ఉన్న వదిలే, దేవుడి దగ్గర ఉన్న వదిలే, మతం దగ్గర ఉన్న వదిలే, గురువు దగ్గర ఉన్న వదిలే, మాతాజీ దగ్గర ఉన్న వదిలే, సాధనలో ఉన్న వదిలే. మంచి ఎక్కడున్నా తీసుకో. ఒక సామాన్య మానవుడి దగ్గర ఉన్న తీసుకో. మంచి ఎక్కడ కనపడినా తీసుకో. ఓ చెట్టు ఉంది, నీడనిస్తుంది. అది నీడని ఇవ్వాలని ఇవ్వట్లే, కానీ మంచి అది. మనం వెళ్ళి చెట్టు నీడని కూర్చున్నాం కాసేపు మంచి ఎండలో, ఆహా చక్కటి నీడని ఇచ్చింది అని. అది మంచి చెట్టు నుంచి నేర్చుకో. నువ్వు కూడా అలా మనుషులతో వాళ్ళు ఇబ్బంది కలిగించగా ఉండేలా నేను ఉండాలి అని అనుకో. మంచి ఎక్కడ కనపడినా తీసుకో, దేని నుంచి అయినా తీసుకో. అసలు ఎక్కువ ఆహారం జ్ఞానమే. నిజమైన ఆహారం ఏంటి మనిషికి అంటే జ్ఞానము. ఆ జ్ఞానం కూడా ఏంటి? మత జ్ఞానము, దైవ జ్ఞానము, గురు జ్ఞానము, గ్రంథ జ్ఞానము, ప్రపంచ జ్ఞానము, విషయ జ్ఞానము, విశేష జ్ఞానాలు ఏమి కాదు. నీ గూర్చిన నీ సంపూర్ణ జ్ఞానమే నిజమైన నీ ఆహారం. నీ గూర్చి నీకు సంపూర్ణంగా తెలిస్తే చాలు. నువ్వు ఎలా బతకాలో ఆటోమేటిక్గా నీకు తెలిసిపోద్ది. కాబట్టి నీ శరీర పనితీరు, నీ మనో పనితీరు, నీ బుద్ధి పనితీరు, నీ అహంకార పనితీరు ఇవన్నీ తెలుసుకో. తెలుసుకుంటే నీ గురించి నీకు అన్నీ తెలుస్తాయి. అందుకని ఏది తినొచ్చు, ఏది తినకూడదు కాదు. మీ శరీరానికి ఏవేవి సరిపడతాయో అవి తినండి, ఏవేవి సరిపడవో అవి తినబాకండి. చాలామంది అంటే నాకు తెలిసి కొంచెం దైవీ భావాల్లోకి వచ్చి కొంచెం ఆధ్యాత్మిక సాధనలు చేసుకుంటూ కొద్దిగా చాలా కొద్దిగా సాధకులుగా మారదామని ప్రయత్నించే వాళ్ళకే అసలు కొన్ని ఆహారాలు సరిపడకుండా శరీరం తయారైపోయింది. ఇప్పుడు ఎవరు నమ్ముతారు ఇవన్నీ చెబితే? కానీ ఆ సాధకులకు తెలుస్తుంది అది. వాళ్ళకి అలవాటు ఉన్నా, చిన్నప్పటి నుంచి అలవాటు ఉందనుకోండి, ఆ అలవాటు ఉన్నా కూడా ఇప్పుడు మాంసాహారం చిన్నప్పటి నుంచి అలవాటు, మసాలాలు బాగా అలవాటు. ఇప్పుడు కాయగూరల్లో కూడా మసాలాలు వేసుకొని, ఫ్రైలు వేసుకొని, రకరకాలుగా తినేసి పచ్చళ్ళు వేసుకొని అలవాటు ఉంది. నాన్ వెజ్ కావచ్చు, వెజ్ కావచ్చు. కానీ ఎప్పుడైతే ఆధ్యాత్మికతలోకి వచ్చి జ్ఞానం తెలుసుకుంటూ ఒక సున్నితత్వాన్ని అర్థం చేసుకుంటూ గ్రహింపుకు మొదలై సాధక దశకు వస్తున్నారో ఆటోమేటిక్గా వాళ్ళ శరీరమే కొన్ని ఆహారాలను రిజెక్ట్ చేసేస్తుంది. అంటే ఏంటి? అవి తింటే వాళ్ళకి సరిపడతలా, ఏదో ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుంది. అప్పుడు వాళ్ళకి అర్థం అవుతుందో మనం ఈ తినడానికి పనికిరాము, మన శరీరం దీనికి రిజెక్ట్ చేస్తుంది. అన్నాళ్ళు చచ్చినట్టు సాత్విక ఆహారమే తినాల్సి వస్తుంది, మార్చుకోవాల్సి వస్తుంది, సరిపడే ఆహారాన్ని ఎత్తుక్కు తినాల్సి వస్తుంది. ఎన్ని రోజులు బాధపడతారు? అది శరీరమే చెప్పుద్ది, మీరు ఎతకక్కర్లా. మీరు ఇప్పుడు ఏంటని ఎతకబాకండి, మీ శరీరమే చెప్పుద్ది. మీ శరీరం రిజెక్ట్ చేసేస్తుంది మీరు ఆ స్థితికి వచ్చినప్పుడు. కాబట్టి ఇక్కడ ఏది తప్పు ఏది రైటు కాదు, ఆహార పదార్థాల్లో ఎత్తుక్కోవటం కాదు. నిజంగా తప్పులు చేయబాక, నిజంగా మంచిగా జీవించు. ఇక ఆహార పదార్థాలలో మీకు ఏది సరిపడుతుందో ఏది సరిపడదో చూసుకు తిను, నీ శరీర తత్వాన్ని బట్టి. నువ్వు నిజమైన సాధకుడు సాధకురాలైతే నీ శరీరమే కొన్నింటిని రిజెక్ట్ చేస్తుంది. దానంతట అది రిజెక్ట్ చేయాలి, నువ్వు ఎన్నుకొని చేయటం కాదు. నువ్వు ఎన్నుకొని చేసుకుంది ఏది కూడా నేను ఏదో అద్భుతమైన సాధనలోకి వెళ్ళిపోయాను అనుకుంటా. ఇప్పుడు నాన్ వెజ్ మానేశారు నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది. ఏది ఆధ్యాత్మికతలో ఏదో దైవీ భావాల్లో మత భావాల్లో సాగుతూ కొంతమంది నాన్ వెజ్ మానేశారు. మేము పెద్ద పెద్ద మహాత్ములు అనుకుంటున్నారు వాళ్ళు. ఏమీ లేదు, అన్ని దుర్గుణాలే ఉన్నాయి వాళ్ళకి. నాన్ వెజ్కి గుణాలకి సంబంధం లేదు. నాన్ వెజ్ తినేవాళ్ళలో బోల్డ్ మంది తెలుసు నాకు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు. అదొక ఆహారం దొరకనప్పుడు ఏం చేస్తారు? దొరకని దేశాల్లో తిన్నారు, ఇప్పుడు అన్ని దేశాలు కలిసి ఒక చోటకు వచ్చేసినాయని చెప్పాగా. అర్థం చేసుకోవాలి అక్కడ తత్వాన్ని. నీ శరీరం దానంతట అది రిజెక్ట్ చేసుకుంటూ వెళ్ళిపోద్ది. అది ఆహారమైనంతే, వస్త్రాలైనంటే, అన్ని రకాల చర్యల్ని ఎవరికి? సాధకులకి నేను చెప్పేది. సాధనలో నిజంగా జ్ఞానాన్ని అర్థం చేసుకుంటూ నేను మంచివాడిని అవుదాం, నేను మంచిదాన్ని అవుదాం, ఆత్మతత్వాన్ని తెలుసుకుందాం, ఆత్మజ్ఞానాన్ని తెలుసుకుందాం, ఆ దైవీ భావనలో జీవిద్దామని వెళుతున్నటువంటి సాధకులకి
శరీరం దానంతటదే, మనసు దానంతటదే కొన్ని ఆహారాలను రిజెక్ట్ చేసేస్తుంది, కొన్ని రకాల వస్త్రాలను రిజెక్ట్ చేస్తుంది, కొన్ని రకాల వస్తువుల్ని రిజెక్ట్ చేస్తుంది, కొన్ని రకాల మనుషుల్ని రిజెక్ట్ చేస్తుంది, కొన్ని రకాల విషయాలను రిజెక్ట్ చేస్తుంది. దానంతట అవే జరిగిపోతాయి, అవే రిజెక్ట్ అయిపోతూ ఉంటాయి. నీ శరీరము మనసు బుద్ధి వాటిని రిజెక్ట్ చేసేస్తూ ఉంటుంది. కాదని నువ్వు బలవంతంగా తీసుకున్నది నీకు సరిపడదు. అలా నీకు మళ్ళీ ప్రకృతి కొన్నిటిని నీ నుంచి దూరం చేసేస్తుంది, వాటంతటా దూరం అయిపోతుంటాయి. అది మనుషులు కూడా కావచ్చు, సంబంధ బాంధవ్యాలు కూడా కావచ్చు. అనేక కారణాల రీత్యా నిజమైన సాధకులకి ఏది అవసరమో అది జరుగుతూ, ఏది అనవసరమో అది దూరం అయిపోతూ ఉంటుంది. అవి వస్తువులు కావచ్చు, విషయాలు కావచ్చు, మనుషులు కావచ్చు, సంఘటనలు కావచ్చు, సందర్భాలు కావచ్చు, డబ్బు కావచ్చు, ఏదైనా కావచ్చు. అలాంటి డబ్బు బతకడానికి కావద్దా అంటే ఎంత అవసరం అంత ఎప్పుడూ ఉంటుంది. నిన్ను బతికించేది ప్రకృతే. అందుకని దానంతటా దాన్ని జరగనే ఉండే, దానంతటా జరిగిపోద్ది. ఇప్పుడు సృష్టి అంతా దానంతటా అదే జరుగుతుంది, మన ప్రమేయంతో జరగట్లా. మన గుండె దానంతటా అదే కొట్టుకుంటుంది, మన ఊపిరి దానంతటా అదే పీల్చుకోబడుతుంది, మన లోపల శరీర అవయవాలన్నీ వాటంతటా అవే పనిచేస్తున్నాయి. మలమూత్ర విసర్జనలకు కూడా మనకు భావం కలక్కపోతే మనం విసర్జించలేము, దానంతటా అదే జరుగుతుంది. ఆకలి పుడుతుంది కనుక తింటున్నాం, దానంతటా అదే జరుగుతుంది. తిన్నాక జీర్ణక్రియ దానంతటా అదే జరుగుతుంది. అదంతా రక్తంగా, శక్తిగా, మాంసంగా, ఎముకలుగా, మజ్జగా, వీర్యంగా మన శరీరంగా మార్పు చెందటం దానంతటా అది జరుగుతుంది. మన శరీరం పుట్టిన దగ్గర నుంచి మరణం వరకు దాని పెరుగుదల, ఎదుగుదల, తరుగుదల ఇవన్నీ వాటంతటా అవే జరుగుతున్నాయి. మొత్తం మీరు గమనిస్తే సృష్టి అంతా దానంతటా అదే జరుగుతుంది. అలాగే నువ్వు నిజమైనటువంటి సాధకుడు, నిజమైన సాధకురాలు అయితే నిజమైన అన్న మిమ్మల్ని మీరు మోసం చేసుకోబాకండి. జస్ట్ మీరు మిమ్మల్ని మీరు తెలుసుకొని చాలు. సంపూర్ణంగా మిమ్మల్ని మీరు తెలుసుకునే ప్రయత్నం చేస్తే ప్రకృతి మీకు ఏం అవసరం లేదో వాటిని దూరం చేసేస్తుంది. ఎందుకని చెడు గుణాలు, దుర్బుద్ధులు, దుర్గుణాలు ఉన్నప్పుడు మనం ప్రకృతిలో చాలా విషయాలను పోగేసి పెట్టుకుంటాం. ఇటువంటి వాళ్ళు మంచి వాళ్ళు అవుతున్నప్పుడు, తనను తాను తెలుసుకుని సద్భావాల్లోకి వస్తున్నప్పుడు ప్రకృతిలో ఆటోమేటిక్గా కొన్ని దూరం అయిపోతాయి. కొన్ని నీ మనసు, నీ శరీరమే రిజెక్ట్ చేసేస్తూ ఉంటుంది. వాటి ప్రకృతి కొన్నిటిని నీకు దూరం చేసేస్తూ ఉంటుంది. వాళ్ళు మనుషులు కావచ్చు, విషయాలు కావచ్చు, సందర్భాలు కావచ్చు, సంఘటనలు కావచ్చు, పదార్థాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. కొన్నిటిని నీ శరీరం, మనసు రిజెక్ట్ చేసేస్తూ ఉంటుంది. కొన్ని ఆహారాలు నీకు తింటే సరిపడవు, వద్దనిపిస్తూ ఉంటుంది. కొన్ని మనసుకు భావాలు నచ్చవు, వద్దనిపిస్తూ ఉంటుంది. నిన్ను నువ్వు తెలుసుకొని సన్మార్గంలోకి వస్తూ ఉంటే నువ్వు, నీ మనసు రియాక్ట్ అవుద్ది, నీ శరీరం రియాక్ట్ అవుద్ది, నీ చుట్టూ ఉన్న ప్రకృతి రియాక్ట్ అవుద్ది. ఎందుకని నీ శరీరం వేరు, నీ మనసు వేరు, ప్రకృతి వేరు కాదు. నువ్వు కూడా ప్రకృతిలో కలిసిపోయాను. అప్పుడు మంచి వాళ్ళకి ఏమేమి అవసరమో, ఆ సన్మార్గ సాధనలో సాధకులకు ఏమేమి అవసరమో వాటినే ప్రకృతి నీకు ముందుకు తెచ్చి మిగిలిన వాటిని బయటికి తీసేస్తూ ఉంటుంది. ఇదంతా స్లో ప్రాసెస్ జరుగుతూ ఉంటుంది, రోజు జరుగుతూ ఉంటుంది. మళ్ళీ కాదని మనం పాత గుణాలకు ఎప్పుడైనా లోనైనా మళ్ళీ మనం బయటకు తెస్తూ ఉంటుంది. అదన్నీ ప్రకృతి చేస్తూ ఉంటుంది. ఆ ప్రకృతిలో మన మనసు, శరీరం కూడా భాగమే. కాబట్టి బయట ప్రకృతి పనిచేస్తుంది, మన లోపల ప్రకృతి అంటే మన శరీరము, మనసు కూడా పనిచేస్తాయి. వాటంతటా అవే పనిచేసేస్తాయి. జస్ట్ నువ్వు జ్ఞానాన్ని నేర్చుకొని, నిజమైన ఆహారము నీ జ్ఞానమే, నువ్వు తెలుసుకుంటున్న జ్ఞానమే. నీ సంపూర్ణతను నువ్వు తెలుసుకుంటే చాలు. ఆటోమేటిక్గా నీకు అవసరమైనవి అన్ని ఆహార పదార్థాలు ఏం అక్కర్లేదు, అది శరీరమే రిజెక్ట్ చేసేస్తుంది. అవి తిన్నా నీకు సరిపడదు, నువ్వు మానేయాల్సిన తప్పనిసరి పరిస్థితి వస్తుంది. అలా ప్రకృతి నీకు అనేక వాటిని దూరం చేస్తుంది. మీ లైఫ్లో వీటిని జాగ్రత్తగా పరిశీలించి చూసుకుంటూ మీకే అర్థమైపోద్ది. కానీ మనం ఇంత జాగ్రత్తగా చూసుకోము. ప్లస్ మనకేంటంటే సగం సగంలో ఉంటాం, సంపూర్ణంగా పొందిన వాళ్ళం కాదు కనుక, సాధక దశలు సాగుతున్న వాళ్ళం కనుక చాలా నష్టాలు జరిగిపోతున్నట్టు అనిపిస్తుంది, కష్టాల్లాగా అనిపిస్తుంది. ఇవన్నీ అవి నష్టాలు కాదు, కష్టాలు కాదు. అంటే మనుషులు దూరం అవటం కావచ్చు, డబ్బు దూరం అవటం కావచ్చు, కీర్తి ప్రతిష్టలు దూరం అవటం కావచ్చు, వస్తువులు దూరం అవటం కావచ్చు, లేదా మనం తినేటువంటి కొన్ని వస్తువులు మనకు సరిపడకపోవటం కావచ్చు, లేదా కొంతమంది మనుషులు మన కుటుంబ సభ్యుల నుంచి బయట స్నేహితుల వరకు వీళ్ళందరూ మనకు దూరం అవటం కావచ్చు. ఎందుకంటే దుష్ట ప్రవర్తన, చెడు ప్రవర్తన, చెడంతా నీకు దూరం అయిపోతూ ఉంటుంది. అది ఎవరో మనకు తెలియదు, ఎవరిని ఉద్దేశించి అనేది కాదు. అది మనుషులు కావచ్చు, వస్తువులు కావచ్చు, సన్నివేశాలు కావచ్చు, ఏదైనా కావచ్చు. నువ్వు సాధకుడుగా, సాధకురాలుగా నిజాయితీగా వెళుతుంటే నీకేం అవసరమో అవి దగ్గరికి వస్తాయి, నీకేం అనవసరమో అవన్నీ నీ నుంచి దూరంగా వెళ్ళిపోతూ ఉంటాయి. అప్పుడు సంపూర్ణత్వం తెలియని వాళ్ళు దూరంగా వెళ్ళిపోతున్నాయని, పోగొట్టుకుంటున్నానని భయపడతా ఉంటారు.
వచ్చిన ప్రాబ్లం అది. భయపడబాగా, పోగొట్టుకుంటున్నాను అనుకోబాగా. ఎందుకంటే పొందినప్పుడు ప్రకృతిలోనే ఉన్నాం, పోగొట్టుకుంటున్నప్పుడు ప్రకృతిలోనే ఉన్నాం. పొందేవన్నీ ప్రకృతి నుంచే వస్తున్నాయి, పోగొట్టుకునేవన్నీ ప్రకృతిలోకి వెళ్తున్నాయి. ప్రకృతి సంరక్షణలో ఉన్నాం. మన బుద్ధుల్ని బట్టి, మన గుణాలను బట్టి, మన స్వభావాన్ని బట్టి మన దగ్గర ఏం ఉండాలి, ఏం ఉండకూడదు అనే నిర్ణయం సాగుతూ ఉంటుంది. ఆ ప్రకృతి నిర్ణయము సాగుతూ ఉంటుంది. మన లోపల ఉన్న ప్రకృతి నిర్ణయం అంటే మన శరీరం, మన మనసు కూడా అలాగే పనిచేస్తూ ఉంటుంది. మన ప్రకృతి అంటే మన మనసు, శరీరం అనే ప్రకృతి, బయట మొత్తం సృష్టి ప్రకృతి, రెండు అనుసంధానంలో నడుస్తూ ఉంటాయి. ఇది తెలుసుకునే వాళ్ళకి, అర్థమయ్యే వాళ్ళకి అర్థమవుతుంది. కానీ సంపూర్ణత్వం పొందే వరకు పోగొట్టుకోవడం అనేది చాలా బాధగా ఉంటుంది. అది చెడు అయితే ఎంత దగ్గర వాళ్ళైనా నీ నుంచి ఎగిరిపోతూ ఉంటారు, దూరం జరిగిపోతూ ఉంటారు. అది బయట ప్రకృతి చేస్తూ ఉంటుంది, నీ మనసు చేస్తూ ఉంటుంది, నీ పక్కన ఉన్న వాళ్ళు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు, వాళ్ళు దూరం జరిగిపోతూ ఉంటారు. ఎందుకనంటే ఇదంతా అవసరం. సాధకులకు ఏం జరగాలి అదే జరుగుతుంది. కానీ ఒక సాధకుడికి ఆ విషయం తెలీదు. అన్నీ తన చుట్టూ పేర్చుకొని దాని బ్రహ్మమును పొందేయాలి, ఆత్మసాక్షాత్కారం పొందేయాలని మనుషులు అనుకుంటుంటారు. కాదు, నువ్వు నీ కుటుంబ జీవితంలో ధర్మంగా మంచిగా సాగుతూ ఉండు. నువ్వు నిజమైన సాధకుడు అయితే, నిజమైన సాధకురాలు అయితే, నేను నిజమైన సత్యాన్వేషణ అయితే, నువ్వు నిజంగా సంపూర్ణత్వాన్ని తెలుసుకుంటూ నీ సంపూర్ణత్వాన్ని నిజంగా ఆధ్యాత్మిక చదువు మనస్ఫూర్తిగా చదువుకుంటూ నువ్వు సత్యం వైపు నిజంగా నడవాలి అనుకుంటే నీకు అవసరం లేనివన్నీ తొలగించబడతాయి, నీకు అవసరం ఉన్నవన్నీ ఇవ్వబడతాయి. అయితే అలా కాదు, నేను చెడ్డవాడిని అనుకో, అప్పుడు నాకు అవసరమైనవన్నీ ఇవ్వబడతాయి. మళ్ళీ అప్పుడు నాకు అనవసరమైన, నాకు మంచి అనవసరం. అప్పుడు నేను బాగా చెడ్డవాడిని, చెడ్డదాన్ని అనుకోండి, ప్రకృతి ఎప్పుడేం లేదు, అద్భావం తద్భవతి సూత్రం అంతే. బాగా చెడ్డవాడిని, చెడ్డదాన్ని అయితే నాకు అవసరమైన చెడులన్నీ అందించబడతాయి. అంటే నా లోపల మనసు అదే కోరుకుంటుంది, నా శరీరం అదే కోరుకుంటుంది, బయట సృష్టి అలాగే సహకరిస్తుంది. అందుకే దొంగలకు అన్నీ దొరుకుతున్నాయి, దోపిడీదారులకు అన్నీ దొరుకుతున్నాయి, హంతకులకు అన్నీ దొరుకుతున్నాయి, మోసగాళ్ళకి అన్నీ దొరుకుతున్నాయి. లేకపోతే చేయలేరు గళ్ళు. అయితే మళ్ళీ కర్మ సిద్ధాంతం ఉంది, దాని తర్వాత మళ్ళీ వచ్చేది ఉంది. అలాగే చెడ్డవాడికి వాడి నుంచి మంచి దూరం చేయబడుతూ ఉంటుంది, చెడు ఇవ్వబడుతూ ఉంటుంది. చెడ్డవాళ్ళకి, స్త్రీలైన పురుషులైన, మంచి వాళ్ళకి మంచి అందించబడుతూ ఉంటుంది, చెడు దూరం చేయబడుతూ ఉంటుంది. కాబట్టి దూరం అయిపోయింది ఏది నీకు నష్టపోయేది కాదు, నీకు అవసరం లేనిది. అది ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సాధనలో ముందు గుర్తుపెట్టుకోవాల్సింది ఇది. ఎందుకంటే బాగా ఉన్నత స్థితికి వెళ్ళినాక ఇది అర్థమవుతుంది. అప్పటి వరకు అమ్మో ఏవో పోగొట్టుకుంటున్నాం, ఏవో పోతనే అని ఆదుర్ద కంగారుగా ఉంటుంది. కాదు, స్వప్రయత్నంగా మనం మంచిగా ఉంటాం, ధర్మంగా ఉంటాం. మనకు అనవసరమైనవన్నీ తీసివేయబడుతూ ఉంటాయి. అది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఒకసారి అలా మిమ్మల్ని మీరు, అంటే నిజమైన సాధకులు ఎవరైనా ఉంటే మిమ్మల్ని మీరు అలా పరిశీలించుకు చూసుకోండి. లేదా మీరు చెడ్డగా ఉన్నా మంచిగా ఉన్నా మీ జీవితం మొత్తం ఇలాగే జరిగి ఉంటుంది. మీరు చెడ్డవాళ్ళు అయినప్పుడు మీకు అన్ని చెడు సమకూరి మంచి తీసివేయబడి ఉంటుంది. మీరు మంచివాళ్ళుగా అవుతున్నప్పుడు మీ మంచి నుంచి చెడు తీసేయబడుతూ ఉంటుంది. మీరు గమనించుకుంటే మీకు అర్థమవుతుంది. మీరు మీ జీవితాన్ని ఒకసారి పోల్చి చూసుకోండి, మీకే అర్థమైపోద్ది. లేదా మీ చుట్టూ మీకు తెలిసిన బాగా దగ్గర వాళ్ళ జీవితాలను చూసినా తెలిసిపోద్ది. కాబట్టి విశ్వశక్తిని నమ్మండి, అదే మనలో ఉన్న ప్రకృతి శక్తి, విశ్వశక్తి, సృష్టి శక్తి, అదే మనలో ప్రాణశక్తి, ఆత్మశక్తి. అయితే ప్రస్తుతం మనకు తెలియదు, దాంతో ఏకత్వాన్ని పొందితే తప్ప తెలియదు. ఆ ప్రయత్నంలో మంచిగా బతకడం అనేదే సాధన. నువ్వు ఎలా అయినా జీవించు, ఏమైనా చేయి, మంచిగా బతుకు, అది సాధన. ఆ సాధనలో ముందుకెళ్తుంటే బయట ప్రకృతి నీకు అవసరమైన సమకూరుస్తుంది, నీ అంతరంగ ప్రకృతి నీకు అవసరమైన వాటినే స్వీకరిస్తుంది. మిగిలినవన్నీ వాటంతటా కొద్ది కొద్దిగా దూరం జరుగుతూ ఉంటాయి, జరపబడుతూ ఉంటాయి, ఒక రోజుకి లేకుండా పోతాయి. అది మన సాధన పరిపక్వతను బట్టి. మళ్ళీ మనం చెడులోకి వెళ్ళిపోయాం అనుకోండి, మళ్ళీ చెడ్డకు వచ్చేస్తాయి. మనల్ని బట్టి ఎప్పటికప్పుడు అద్భావం తద్భవతి సూత్రం. అందుకని ఆహారం ఏంటి అని అడగండి. నిజమైన ఆహారము జ్ఞానము. నా గూర్చిన నా సంపూర్ణ చదువే నా నిజమైన ఆహారము. ఒక్క భావం, నేను మంచిగా ఉండాలన్న భావం పెట్టుకోండి చాలు. యద్భావం తద్భవతి. దాన్ని మించిన నిజమైన ఆహారమే లేదు. ఏం తిన్నా మంచిగానే బతుకుతారు. ఆలోచించి చూడండి. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ తప్పకుండా ప్రశ్నించండి, చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇది నచ్చని వాళ్ళు ఎవరైనా ఉంటే, ఈయన సరిగ్గా చెప్పలేదని మీకు అనిపిస్తూ ఉంటే దయచేసి నన్ను క్షమించి వదిలివేసి మీ మార్గాల్లో మీరు హాయిగా సాగిపోండి. ఎందుకంటే నేను అతి సామాన్యుడను, ఎవరికో చెప్పగలిగేంత స్థాయి ఉన్న వ్యక్తిని కాదు. నాకు ఎటువంటి జ్ఞానానుభవం లేదు, ఆత్మానుభవం లేదు.
అనేక మంది మహాత్ములు చెప్పినటువంటి ప్రవచనాలు విని వారు రాసిన గ్రంథాలు చదువుకొని నన్ను నేను మంచి మార్గంలో నడుపుకుందామన్న భావనలో సాగుతూ నాలాంటి కొందరు సోదర సోదరీమణులు చెప్పమని అడుగుతున్నారు కనుక మాకు అర్థమవుతుంది, మేము మారుతున్నాం, మాలో గుణమార్పు జరుగుతుంది, ఎంతో కొంత మంచి వైపుకు ప్రయాణిస్తున్నాం, ఎంతో కొంత శాంతిగా బతుకుతున్నాం అని కోరుతున్నారు కనుక వాళ్ళకి మాత్రమే చెబుతున్నాను. ఇవి విని అశాంతికి లోనయ్యే వాళ్ళు దయించి వినకండి. ఏది విన్నా మీకు శాంతి దొరికితేనే అది మీ మార్గం, మీ విధానం, మీ పద్ధతి. కాబట్టి మీకు శాంతి దొరికే మార్గాల్లో మీకు సాగిపోండి. నాకు శాంతి దొరుకుతున్న ఈ మార్గంలో ఇలా చెప్పుకుంటూ నేను వెళ్తాను. ఎవరికైనా శాంతి దొరుకుతున్న వాళ్ళు ఉంటే వాళ్ళు వింటూ సాగుతారు. శుభమస్తు. మీకు మీ కుటుంబ సభ్యులకు మేలు చేకూరుగాక. మరలా మరొక కొత్త శీర్షికతో కలుసుకుందాం.